హలో నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను లిఖిత. ఇప్పుడున్న స్టూడెంట్స్ ప్రత్యేకించి చూసినట్లయితే మోడర్న్ సొసైటీ వచ్చేసింది కాబట్టి ఎన్నో రకాల స్ట్రెస్‌లు, భయాందోళనలకు, యాంగ్జైటీకి గురవుతున్నారు. అది అకాడెమిక్స్ వల్ల కావచ్చు, కాంపిటేటివ్ వరల్డ్ పెరిగిపోయింది కాబట్టి దీనివల్ల కూడా కావచ్చు. కానీ ఇవన్నిటి వల్ల వాళ్ళు సరిగ్గా స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు. దీని ద్వారా వాళ్ళు ఏం సాధించాలనుకున్నారో సాధించలేకపోతున్నారు. అటువైపు నిరుద్యోగుల సమస్యలు అంటే జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నారు. కానీ సరిగ్గా క్రాక్ చేయలేకపోతూ ఉన్నారు. మరి వాళ్ళు ఫేస్ చేసే కష్టాలేంటి? ఇవన్నిటికి కూడా మంచి సొల్యూషన్ మేమిస్తాం అంటున్నారు ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళు. మరి మనతో పాటు ఉన్నారు ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు గారు. వెల్కమ్ చెప్దాం. నమస్కారం నాగేశ్వరరావు గారు. నమస్తే అమ్మ. హాయ్. ఎలా ఉన్నారు? ఆనందంగా ఉన్నాను. సంతోషంగా లేను. ఆనందంగా ఉన్నాను. రైట్. ఎంతో మంది స్టూడెంట్స్ లైఫ్స్‌ని మీరొక దారి చూపిస్తూ ఉన్నారు. సొల్యూషన్స్ ఇస్తూ ఉన్నారు. వెరీ గ్రేట్ జాబ్ అని చెప్పొచ్చు. అందరికీ తెలుసు మీ గురించి. మరి ఇప్పుడు మనం 2 హ్మ్. కోణాలు మాట్లాడుకుందాం నాగేశ్వరరావు గారు. ఓకే. ఓకే. మొదటిది హ్మ్. స్టూడెంట్స్ అసలు ఏం కష్టాలు ఫేస్ చేస్తున్నారు అనొకటి. హ్మ్. ఇంకోటి మనం ఇందాక చెప్పినట్లు నిరుద్యోగులు హ్మ్. ఎందుకు జాబ్స్ క్రాక్ చేయలేకపోతున్నారు? మరి జాబ్స్ క్రాక్ చేసినంక హ్మ్. ఎలా ఉండాలి అనే హ్మ్. కాన్సెప్ట్‌తో మనం మాట్లాడుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఇందాక నేను చెప్పినట్లు కాంపిటీటివ్ వరల్డ్ పెరిగిపోతూ వస్తోంది. హ్మ్. మరి వాళ్ళు ఏం కష్టాలు ఫేస్ చేస్తున్నారు? ఎందుకు సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు అంటే ఏం హ్మ్. చెప్తారు? ఎందుకు కాన్సంట్రేట్ చేయట్లేదు? చేస్తున్నారు గాబట్టే హుహు. వాళ్ళు పాస్ అయితున్నారు. ఓకే. చేస్తున్న వాళ్ళు కాబట్టే వాళ్ళు ముందుకొస్తున్నారు. హ్మ్. చేస్తున్నారు గాబట్టి ఐఏఎస్, ఐపీఎస్‌లు అయితున్నారు. హ్మ్. చేయని వాళ్ళున్నారు. చేసేవాళ్ళున్నారు. అందరు చేయట్లేదంటే ఒప్పుకోను. 20%, 80% ఒక ఫార్ములా ఉందమ్మా. హ్మ్. 20, 80 పైరెటో లా అంటారు. డెఫినైట్‌లీ. 100 మంది స్టూడెంట్స్ ఉంటే 20 బ్రిలియంట్ ఉంటారు. హ్మ్. 100 మంది వ్యాపారస్తుంటే 20 మెంబర్స్ సంపాదిస్తారు. ఓకే. 100 మంది ప్రజలుంటే 20% టాక్స్ కడతారు. అదే. ఆ 80% ఎలాగో ఉంటారు. ఎప్పుడూ ఉంటారు. హ్మ్. కాబట్టి మనం 20ని చూసుకుందాం. బాగా చదువుతున్నారు. మన యూత్ ఆర్ వెరీ, వెరీ పవర్‌ఫుల్ ఫ్యూచర్ జెన్‌జీస్ అండ్ అద్భుతంగా యెస్. మార్పు తీసుకురాబోతున్నారు. చూడండి మీరు ర్యాంకులు చూడండి. దేంట్లో చూడండి. ఎవరు వాళ్ళు చేస్తున్నారు గదా! హ్మ్. చేయని వాళ్ళున్నారు. చేయని వాళ్ళ గురించి కాదు. చేయని వాళ్ళు ఎలా చేయాలో మాట్లాడుకుందాం. చేసిన యెస్. వాళ్ళు మాత్రం దే ఆర్ డూయింగ్ గ్రేట్ ఆ జాబ్. 20%ని గూడా మనం హ్మ్. చాలా మంది ఆడియన్స్ ఆ! మన ఇంటర్వ్యూ చూసి మీ ద్వారా ఆ! వాళ్ళు నేర్చుకుంటారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనే మా ప్రయత్నము. తప్పకుండా. మరి చెప్పండి ఎందుకు ఎక్కడ వాళ్ళు ల్యాక్ అవుతున్నారు? ఈ జెన్‌జీ కారణమా? లేకపోతే ఈ కాదు. డిజిటల్ యుగం వచ్చిందనా? డిజిటల్ చాలా మంచిదమ్మా లిఖిత. ఎందుకోసమంటే ఈ శతాబ్దంలో అంటే ఈ 100 ఇయర్స్‌లో బెస్ట్ ఇన్వెన్షన్ ఈస్ మొబైల్. హ్మ్. ఓకే. రైట్. దాన్ని మనం వాడుకుంటే మనం వాడుకుంటాం. లేకుంటే అది మనం వాడుకుంటది. ఓకే. యెస్. దాన్ని వాడుకోవాలంటే ఏం చేయాలి? దాని నుంచి మనం నేర్చుకోవాలి. హ్మ్. ప్రస్తుతం ట్రెండింగ్ ఈస్ ఏఐ. రైట్. నో ఏఐ ఇల్లిటరేట్. హ్మ్. నువ్వు ఏం చదువుకున్నా ఏఐ రాకుండా ఇల్లిటరేట్. మళ్ళీ ఏఐ నేర్చుకుంటుర్రా స్టూడెంట్సు? పోనీ వీళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న కాలేజీలు నేర్పిస్తున్నాయా? పోనీ అమ్మ నాన్న నేర్పిస్తున్నారా? అమ్మ నాన్న పట్టించుకుంటుర్రా? కాలేజీలు పట్టించుకుంటున్నాయా? ఎక్కడైతే వీళ్ళకి కావాల్సింది ఇచ్చారో అద్భుతాలు, అద్భుతాలొస్తాయి. హ్మ్. ఫాస్ట్ గ్రాస్పింగ్ ఉంటది వాళ్ళ లోపల. ఫాస్ట్‌గా నేర్చుకుంటారు. ఏమి నేర్పించకుంటే ఇంకోటి నేర్చుకుంటారు. రైట్. యెస్. వాళ్ళకిష్టమైనది ఆ నేర్చుకుంటారు. గ్యాప్ వచ్చేస్తే వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. ఇంకేదో అట్రాక్ట్ అయిపోయి అది నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. యెస్. అవగాహన మేబీ అవేర్‌నెస్ లేదంటారా? అవేర్‌నెస్ లేదు. ఎక్కడుంది? కాలేజీలో పోనీ ఏదైనా కాలేజీలో ఎగ్జాంపుల్‌గా 10+2 హ్మ్. ఇంటర్మీడియేట్ కాలేజ్ ఉందనుకోండి. అక్కడ చదువు, సంస్కారము, సభ్యత, చుట్టాలు, బంధువులు, దేశభక్తి చెప్పుకుంటూ కూర్చున్నారనుకోండి. హ్మ్. పేరెంట్స్ ఊరుకుంటారా? "ఏం సార్ మీరు చదువు చెప్పడానికి డబ్బులు ఇవ్వని" చెప్తారంటారు. హ్మ్. ఎక్కడైనా సరే ఆటలు, పాటలు, ఏఐ నేర్పించారనుకోండి. "ఇవన్నీ ఎందుకు సార్? మా వాడికి మార్కులు కావాలి సార్." హ్మ్. మార్కులు, మార్కులు, మార్కులని పేరెంట్స్ ఎళ్తున్నారు గానీ, మార్పులు, మార్పులు, మార్పులు అనట్లేదు. రైట్. ఎప్పుడైతే మార్పులన్నారో, మార్కులు నాట్ ప్రయారిటీ. ఆ హ్మ్. మార్పులొచ్చాయనుకోండి అద్భుతాలు. మీరొకసారి యూట్యూబ్‌లో కొట్టి చూడండి. 0 టు హీరోస్ అని కొట్టండి. ఎన్నో సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు, ఎక్కడెక్కడ సెలెక్ట్ కాని వాళ్ళు, ఇప్పుడు ఏఐలో ముందుకెళ్తున్నారు. రైట్. ప్రపంచాన్ని శాసిస్తున్నారు. కాలేజీలో సీట్ ఇవ్వని వాళ్ళు, సెలెక్ట్ కాని వాళ్ళు, ఉద్యోగాలు చిన్న చిన్న క్లర్కల్ ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాళ్ళు, అందరూ కూడా ఇప్పుడు సక్సెస్ అయ్యారు. కారణం ఏంటంటే వాళ్ళ లోపల దాగుంది వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి. హ్మ్. నేనేమంటా తెలుసా? ఈ మారాలంటే విద్యా వ్యవస్థనే మారాలి. అక్కడి నుంచి మారాలి. అది మార్చడం అంత ఈజీ మన కాకపోవచ్చు. మల్లారెడ్డి గారు గూడా అన్నారు. ఆ! ఆయన ఆయన పెద్ద పెద్ద దాంట్లో మార్చమని చెప్పండి ఫస్ట్. యెస్. మాటలు కాదు. ఆయన దాంట్లో మార్చమని చెప్పండి. యెస్. ఆయననంటే నాకు గౌరవం గాని, ఆయన కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది రోడ్డు మీద ఉన్నారు? హ్మ్. ఎన్ని వేల మంది రోడ్డు మీద ఉన్నారు? అది కూడా 20% ఉన్నారు బాగా. హ్మ్. ఓకే. ఫస్ట్ మనము చిన్న కింది పరిస్థితి నుంచి మార్చుకుంటూ రావాలి. యెస్. మార్చుకుంటూ రావాలంటే ఏం చేయాలి? కమ్యూనికేషన్ స్కిల్స్. హ్మ్. ఇది చదువులో ఎక్కడ పాట్లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ గూడా మారాలి. అదే చెప్తున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చా? హ్మ్. ఒక విద్యార్థి బీటెక్ చదువుకున్న తర్వాత, ఎంబీఏ చదువుకున్న తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ కాగలడా? ఇంటర్వ్యూలో 5 నిమిషాలు ఫేస్ చేయగలడా? ఇంటర్వ్యూలో 5 నిమిషాలు ఇంగ్లీష్‌లో మాట్లాడగలడా?
5 నిమిషాలుగా చూస్తూ మాట్లాడగలడా? లోపలికెళ్ళండి భయపడుతూ వస్తుంటాడే. కాన్ఫిడెన్స్ తగ్గిపోతది. అది కాన్ఫిడెన్స్ నేర్పాలి. లేదు. అది నేర్పాలి గదా! హ్మ్. చదువుతో పాటు ఎలా బతకాలో నేర్పించాలి. ఎలా జీవించాలో నేర్పించాలి. ఎలా మార్పును తట్టుకోవాలో నేర్పించాలి. ఎలా క్రియేటివిటీ సృజనశీలతంగా ఉండాలో నేర్చుకోవాలి. ఎలా కొత్త విధంగా నేర్చుకోవాలి. ఎలా డబ్బు సంపాదించి నేర్చుకోవాలి. ఎలా పెళ్లి చేసుకోవడానికి ఎలా ఉండాలో జెప్పాలి. ఇవన్నీ ఏం జెప్పరు. హ్మ్. ఏ ప్లస్ బుకిష్ బి, నాలెడ్జ్ మార్క్స్ వస్తే చాలు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్. మీకు తెలుసా? యెస్. గుర్తుందా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఎక్కడ 2ab. పనికొచ్చిందమ్మా మీ చదువు? మీకు గాదు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్నది ఎక్కడ పనికొచ్చిందా? యెస్. ఐ యామ్ నాట్ నో. ఇన్సల్టింగ్ స్టడీస్. యాహ్! నా చదువును నా జీవితాన్ని మార్చిన స్టడీయే. కానీ మనం చదువుకున్న చదువులు ఇవే ఎక్కువనే గదా! హ్మ్. అక్బర్ పాలించిన ఎవడికి కావాలమ్మా పాలించను. ఓకే. నిజమైన చరిత్ర ఎక్కడో ఎళ్ళిపోయింది. అన్నీ ఎళ్ళిపోయింది. మనం ఎలా జీవించాలి? లైఫ్ స్కిల్స్ నేర్పియాలి. హ్మ్. లైఫ్ స్కిల్స్. సూసైడ్స్ అనేది ఎందుకొస్తున్నాయి విద్యాలయాల్లో చెప్పండి? వై సూసైడ్స్? నువ్వు ధైర్యం నేర్పించాలి కదా! ప్రెషర్ పెట్టేస్తున్నారు. ఇంత మార్క్స్ రాకపోతే ఇంక మీరు వేస్ట్ అన్నట్టుగా చూడడంతో అమ్మ స్టూడెంట్స్ ప్రెషర్‌తోని కూడా చదువొస్తదా? ప్లెజర్‌తోని చదువొస్తదా? హ్మ్. ప్రెషర్‌తోని చదువు రాదమ్మా. అది బై హార్ట్ అంతే. రైట్. బై హార్ట్. ఎగ్జామ్ రాసిన వాడికి మళ్ళీ ఎగ్జామ్ పెడితే పాస్ గాడు. ఎందుకంటే బై హార్ట్ చేసి రాస్తున్నాడు కాబట్టి. బై హార్ట్ చేసింది పనికిరాదు ఎందుకు కూడా. అర్థమయ్యేటట్టు నేర్చుకుంటే పనికొస్తాయి కదా! అర్థమయ్యేటట్టు నేర్చుకుని కాలేజీలో మన వాళ్ళు చేర్పించారు కదా! హ్మ్. ఎగ్జాంపుల్‌గా ఎక్కడ నేర్పిస్తారు? ఓ 2 కాలేజీలున్నాయి. ఆ 2 కాలేజీలు మన జీవితాన్ని, మన యొక్క తెలుగు రాష్ట్రాన్ని 2 తెలుగు రాష్ట్రాలు పాడు చేస్తున్నాయి. ఆ 2 హ్మ్. కాలేజీల పేరు తెలిస్తే దయచేసి కామెంట్‌లో కొట్టండి. యెస్. ఓకే. ఏం తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నామే. అక్కడ హ్మ్. చెప్పేవాళ్ళెవరు? ఎంతసేపు ర్యాంకులు ఇన్నొచ్చాయి, మాకిన్నొచ్చాయి అని చెప్పడం తప్ప అందరికెందుకొస్తాయమ్మా? హ్మ్. అక్కడ 50,000 మందో, 1,00,000 మందో చేరుతారు. హ్మ్. ఓ 50 మంది తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద మాదాపూర్‌లో క్యాంపస్ ఉంది. అక్కడ పడేస్తారు. రుద్ది, రుద్ది వాళ్ళు నేర్పిస్తారు. 50 ర్యాంకులు 50 1, 1, 3, 3 4, 4 అంటారు అంతే కదా! అది కరెక్ట్. దానికి విమర్శించట్లేదు. అదిగో అది ఎందుకిస్తున్నారు? రైట్. అలాంటి కాలేజీలు ఎందుకున్నాయి? పేరెంట్స్ తీసుకెళ్ళి ఇస్తున్నారు కాబట్టి. హ్మ్. పేరెంట్స్ మారాలే. పేరెంట్స్ మారితే మొత్తం మారుతది. పోనీ ఏదన్నా పేరెంట్ చిన్న పిల్ల దగ్గర కూర్చొని, ఆర్ పెద్ద పిల్ల దగ్గర కూర్చొని, "నాన్న ఇది లైఫ్ రా. ఇది ఉందిరా. నేను ఒకప్పుడు కష్టపడి పైకొచ్చానురా. నా రక్తాన్ని చెమటగా మార్చానురా. అప్పుడు మార్కెట్ ఇలా ఉండేదిరా. ఇలా ఉందిరా. మనుషులు ఇలా ఉన్నారా. వీళ్ళు చుట్టాలు, వీళ్ళు బంధువులు, వీళ్ళు స్నేహితులు, వీళ్ళు సన్నిహితులు. పెళ్ళంటే ఇది, ఇదంటే ఇది." ఎవరైనా చెప్పారా? ఏదైనా తండ్రి, ఏదైనా తల్లి చెప్పారా? వాళ్ళకి టైం కూడా లేదసలు ఎందుకు లేదండి. పిల్లలతో బోలెడన్ని టైం కూర్చొని. ఉంది. హ్మ్. బోలెడన్ని టైం ఉంది. హ్మ్. ఎందుకు టైం లేదు? ఆ ఏం టైము పిల్లలకివ్వరు. తీసుకెళ్ళి హ్మ్. ఇక్కడ పడేస్తారు. హాస్టల్‌లో పడేస్తారు. హాస్టల్‌లో పడేయంలో నేను అబ్జెక్షన్ చెప్పట్లేదు. మీ ఊర్లో అటువంటి ఎడ్యుకేషన్ లేకుంటే హాస్టల్ ఎయండి. మీ ప్లేస్‌లో అటువంటి కాలేజ్ లేకుంటే హాస్టల్ ఎయండి. మీ ఏరియాలో ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఇంటి పక్క 100 కాలేజ్‌లను తీసుకెళ్ళి మళ్ళీ హాస్టల్ ఎయడం ఏంటండి? అంటే తిండి పెట్టడానికి ఓపిక లేకనా? చూసుకోవడానికి ఓపిక లేకనా? వాళ్ళు రాంగ్ ఫ్రెండ్స్‌తోని వెళ్తున్న భయమా? అంటే చూసుకోవడానికి టైం లేదు పేరెంట్స్‌కు. హ్మ్. మై బ్లేమ్ 70% బ్లేమ్ ఈజ్ పేరెంట్స్, 30% టీచర్స్. అలాగే గురుగారు ఆ! కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. హ్మ్. మళ్ళీ ఉద్యోగం గురించి కూడా మనం ఆలోచించుకుంటే, అవును. కొంతమంది స్టూడెంట్స్‌కి ర్యాంకులు రాకుండా బాగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు. హ్మ్. మళ్ళీ వాళ్ళు మళ్ళీ మొదటికి వచ్చి నేను విజయం సాధించాలి అనుకున్న వాళ్ళకి ఎలా ర్యాంక్ అంటే కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి? మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లు అంటుర్రా? మామూలు చదువులు అంటుర్రా ర్యాంకింగ్? కాంపిటేటివ్ అనుకుందాం, ర్యాంకులు కాంపిటీటివ్ అనుకుందాం. అనుకుందామండి. కాంపిటీటివ్‌లో ర్యాంక్ రాకపోవడానికి ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఎందుకంటే మీకంటే బాగా చదువుకున్న వాళ్ళు చాలా మందున్నారక్కడ. మీకంటే బాగా గుర్తుపెట్టుకున్న వాళ్ళు చాలా మందున్నారు. నాకు తెలిసిన నా స్టూడెంట్స్ 24 మంది ఐఏఎస్‌లయ్యారు. నా నాతోని. అమేజింగ్. 18 మంది ఐపీఎస్‌లున్నారు. ఓ 200 మంది జడ్జిలున్నారు. హ్మ్. 200 మందిని గర్వంగా చెప్పుకున్నా కదా! 2000 మంది ప్రయత్నం చేస్తే 200 మందున్నారు. హ్మ్. ఎన్నో వేల మంది ట్రై చేస్తే గాని ఈ 18 మంది, 20 మంది వచ్చారు. అంటే కారణం ఏంది? ఎవరైతే దాన్ని పట్టుకుంటారో ఇగ నా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారమ్మా. హ్మ్. ఫస్ట్ బ్యాంక్ జాబ్ వచ్చింది. వదిలిపెట్టేశాడు. ఇంకో జాబ్ వచ్చింది. వదిలిపెట్టేశాడు. ఆర్‌డీ వచ్చింది. వదిలిపెట్టేశాడు. ఐపీఎస్ కూడా వదిలిపెట్టి ఐఏఎస్ కోసం సాధించే వాళ్ళున్నారు. మన సేమ్ కదా! వాళ్ళెంత ఒడిదొడుకులు చూసుంటారు. అది రైట్? ఏంది? పడితే ఎట్లా పట్టాలంటే దాన్ని అలా జీవించాలంతే. హ్మ్. అది ఆటోమేటిక్‌గా వస్తది. ఇంకోటి ప్రకృతి కూడా ఏం చేస్తది లిఖిత, మనం ఏదనుకుంటే అదే ఇస్తది. అనుకున్న దాంట్లో డౌట్ ఉండకూడదు. పాజిటివ్ ఎనర్జీ అంటుంటాం. 100% హ్మ్. అనుకున్న డౌట్ ఉంటే రాదు. డౌట్ ఉంటే రాదు. ఇది వస్తదో రాదో రాదింకా. హ్మ్. ఇది నాకెందుకు రాదు? ఖచ్చితంగా వస్తది. కాకుంటే అది రావాలంటే ఏం చేయాలే? తను అర్పించుకోవాలి. రైట్. అర్పించుకోవడం అంటే తెలుసా? నా లాంగ్వేజ్‌లో నేను చెప్తున్నా. షార్ట్ టర్మ్ పెయిన్, పర్మనెంట్ గెయిన్. హ్మ్. కొంతకాలం మనం కష్టపడితే జీవితాంతం ఆనందంగా ఉంటావు. కానీ మన స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు? షార్ట్ టర్మ్ గెయిన్, పర్మనెంట్ పెయిన్. రైట్. అవును. షార్ట్ టర్మ్ 2 హ్మ్. ఇయర్సో, 5 ఇయర్సో పోనీ బీటెక్‌లో 4 ఏళ్ళు కరెక్ట్ చదివితే ఎంత అద్భుతంగా ఉంటదమ్మా. బీటెక్‌లో 4 ఏళ్ళు ఎంతమంది చదువుతున్నారో పర్సెంటేజ్ చెప్పగలను 10% అంతే. మిగతా 90% కాలేజీకి వెళ్తారు, వస్తారు. ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. కానీ ఐయామ్ గురువుగారు హ్మ్. మళ్ళీ బీటెక్ లైఫ్ రాదు. మేము ఇప్పుడే ఎంజాయ్ చేయాలి అని ఒక వర్గం ఎవరొద్దన్నారమ్మా? ఉంది. ఎవరొద్దన్నారు? ఎంజాయ్ చేయండి. హ్మ్. ఎంజాయ్ చేయండి. హ్మ్. అందుకని ఏం చెప్తా తెలుసా? ఒక బ్యూటిఫుల్ ఫార్ములా చెప్తున్నా నా స్టూడెంట్స్ అందరూ కూడా. 7, 8, 9
ఓకే. ఇది ఒక ఫార్ములా. ఈ పాటించిన వాళ్ళు నా స్టూడెంట్స్ చాలా గొప్పోళ్ళయ్యారమ్మా. ఏంటది గురుగారు? రీసెంట్‌లీ అమెరికా ఎళ్ళినప్పుడు ఒక స్టూడెంట్ 2.2 క్రోర్స్ ప్యాకేజ్ వచ్చింది అతనికి. వావ్! అతను చెప్పాడు కౌగిలించుకొని, "సార్ నాకు మీరు చెప్పిన ఫార్ములాతోనే 2.2 క్రోర్స్" అన్నాడు. హ్మ్. వాట్ ఇస్ దట్ 7, 8, 9 7 అవర్స్ స్లీప్, ఓకే. 8 అవర్స్ స్టడీ, హ్మ్. 9 అవర్స్ ఎంజాయ్‌మెంట్. ఎంజాయ్ 9 అవర్స్ చేయండి. ఐయామ్ హ్మ్. గివింగ్ మోర్. స్లీప్ కంటే, చదువు కంటే 9 అవర్స్ ఎంజాయ్‌మెంట్ ఇచ్చాను. 9 అవర్స్ మొబైల్‌తోని ఆడుకుంటారా, ఫ్రెండ్స్‌తోని మాట్లాడుకుంటారా, ఏమైనా చేసుకోండి. 8 అవర్స్ ప్రతిరోజు చదువుకోండి. 8 అవర్స్ ఇంటూ 30 డేస్ 240 అవర్స్. ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. రైట్. పర్ మంత్. అమేజింగ్. హ్మ్. పర్ మంత్ 240 చెప్తున్నా. 8 గంటలు చదువుకోవడానికి ఓపిక లేదా నీకు? ఎంజాయ్ చేయొద్దన్నా? ఈ 9 గంటలు ఎంజాయ్‌మెంట్ టైమ్ ఇస్తున్నాను నేను. 9 గంటలు ఇస్తున్నాను. నిద్ర కూడా ఎంజాయ్‌మెంట్. నిద్ర పడుకో. నిద్రపోతుర్రా? పోవట్లే. లేదు. 4 గంటలు పడుకుంటారు అంతే. ఆ మొహంలో తెలుస్తుంటది. హ్మ్. అదే రుద్దుతా ఉంటాడు. ఏమొస్తది? ఏం రాదు. హ్మ్. అదే రుద్దు డబ్బు సంపాదించే వాళ్ళు చాలా మందున్నారు. ఓకే. అవును. హ్మ్. 4 గంటలు పడుకోవట్లేదు. 7 గంటలు పడుకోమని ఖచ్చితంగా చెప్తాను. మినిమమ్ 8 అవర్స్ ఈస్ యాస్ పర్ హెల్త్ ప్రకారం 7 అవర్స్ మినిమమ్ పడుకోండి. 8 గంటలు పని చేస్తారా? పని చేయండి. జాబ్ చేస్తారా? జాబ్ చేయండి. చదువుకుంటారా? చదువుకోండి. ఇంక్లూడింగ్ కాలేజ్ అవర్స్. కరెక్ట్. హ్మ్. కాలేజీలో ఉన్న పీరియడ్స్‌తో పాటు చెప్తున్నా నేను. హ్మ్. ఓకే. 9 అవర్స్ నీ లంచ్ టైమ్ 9 అవర్స్‌కెళ్ళిపోతది. ఓకే. నీ బ్రేక్‌ఫాస్ట్ టైమ్ బ్రేక్ 9 టైమ్. అవర్స్‌కెళ్ళిపోతది. రైట్. ఆ 9 అవర్స్ ఎంజాయ్‌మెంట్‌కి మోర్ ఇచ్చినగా టైం నేను. హ్మ్. ఎందుకు ఎంజాయ్‌మెంట్ వద్దాను నేను? 8 గంటలు గనుక వీళ్ళు కరెక్ట్ కష్టపడి చదువుకోరనుకోండి, కష్టపడి పని చేశారనుకోండి, లైఫ్ లాంగ్ 80 ఏళ్ళు ఆనందిస్తాడు. 80 ఏళ్ళు సుఖపడతాడు. బా చెప్పారు. ఇప్పుడే గనుక ఎంజాయ్ చేశాడనుకోండి 80 ఏళ్ళు బాధపడతాడు. సరైన ప్లానింగ్ ఉండాలంటారు. అది డెఫినైట్‌లీ చెప్పేవాళ్ళు ఎవ్రీథింగ్ లేరు. చెప్తే వినరు. హ్మ్. వినకపోవడానికి కారణం ఏందంటే చెప్పేవాళ్ళు ప్రాక్టికల్ చేయట్లేదు. ఆల్సో గురుగారు హ్మ్. కొంతమంది సార్ ఏంటంటే చెప్పినా గూడా ఈ జనరేషన్ వినట్లేదు. అంటే మాకంతా తెలుసు అనుకుంటూ గూడా కొంతమంది ఫెయిల్ అవుతున్నారు అనుకోవచ్చా? అబ్సల్యూట్‌లీ మీ పాయింట్ చాలా కరెక్ట్. ఎందుకోసం తెలుసా? హ్మ్. ఎందుకు వినట్లేదంటే, నేను మా అబ్బాయికి చెప్పాను, "నాన్న నువ్వు మార్నింగ్ లేవరా" అని చెప్పాను. హ్మ్. వాడికంటే 5 నిమిషాల ముందు నేను లేవాలి. నాన్న భోంచేసేటప్పుడు నమస్కారం పెట్టి భోంచేయరా అని చెప్పాను నేను. హ్మ్. నేను నమస్కారం ముందు పెట్టి జేయాలి. భోంచేయలేదు. ఓకే. హ్మ్. నేను చెప్పింది చేస్తే వాళ్ళు చేస్తారు. లేకుంటే వినరాళ్ళు. ప్రాక్టికల్‌గా చూపిచ్చాలి. వినరు. హ్మ్. చూస్తుంటారు. అమ్మ, నాన్న ఇంట్లో గొడవ పడతా ఉంటారు పిల్లల ముందు. అవును. అమ్మా, నాన్న ఇంట్లో గొడవ పిల్లలు చదువుకోరు. హ్మ్. వాళ్ళు టెన్షన్‌లో ఉంటారు. స్ట్రెస్‌లో ఉంటారు. ఈ మధ్యలో కాలేజీలో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అమ్మ, నాన్న ఫైటింగ్ చేసుకుంటే. ఓకే. వాళ్ళు వెరిఫై చేసి కాలేజీ ప్రాబ్లమ్ కాదది. ఆయన ఓకే. రాసాడు. మా అమ్మ, నాన్న రోజు గొడవ పడుతున్నారు. నేను సంక్రాంతి హ్మ్. హాలిడేస్‌కెళ్తే నా ముందు కూడా గొడవ పడ్డారు. ఈ బతుకు నాకెందుకని చచ్చిపోయాడు. ఓకే. అంటే అమ్మా, నాన్న టైమ్ ఇస్తున్నారా? టైమ్ ఇస్తే అన్ని కాదు కదా! అందరు మెంటలీ హి కాదండి. వాస్ వెరీ అందరు కాదు. హ్మ్. ఐయామ్ టాకింగ్ అబౌట్ 80%. 20% దే ఆర్ గివింగ్ టైమ్. దే ఆర్ బెస్ట్ పేరెంటింగ్ ఉంది. ఐయామ్ గివింగ్ మాక్సిమం. టైమ్ ఇవ్వట్లే పేరెంట్స్. నీవు ఎలా ఉన్నావో వాళ్ళు అలాగే ఉంటారు. కొత్తగా హ్మ్. రారు. హ్మ్. సార్ మావోడు చదువుకోవట్లేదు. నువ్వు చదువుకున్నావా? అంటారు. సార్ మావోడు నా మాట వినట్లేదు. నువ్వు మాట విన్నావా? సార్ హ్మ్. మావోడు అల్లరి చేస్తుండు. నువ్వు ఎలా అల్లరి చేసావు మీ అమ్మని అడుగు. మీ నాన్నని అడుగు. మేనత్త పోలికలు, మేనమామ పోలికలు వస్తాయి. కొత్తగా ఏమొస్తాయి? హ్మ్. హ్మ్. కదా! ఎక్కడి నుంచి మారుతాడు? రుద్దడానికి ఏమైనా మారదే? మార్పు రాదు కదా! ఆ మారాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా నువ్వు ఏది మారతావో అదే మారతారు. ఐ థింక్ పేరెంట్స్ షుడ్ ఆల్సో గివ్ టైమ్ టు దేర్ కిడ్స్. మాక్సిమం మీరన్న క్వెషన్‌కి ఐ రెస్పెక్ట్ ఓన్లీ పేరెంట్స్. హ్మ్. రెస్పెక్ట్ ఎవరికి? వా ఎవరైతే వాళ్ళు రోల్ మోడల్‌గా ఉండి చెప్తున్నారో, బ్లేమ్ ఎవరికి చేస్తున్నా? ఇప్పటికైనా మారమని చెప్తున్నా హ్మ్. పేరెంట్స్. అలాగే సార్ ఇప్పుడు హ్మ్. కొంతమంది ఎగ్జామ్ ముందు బాగా స్ట్రెస్, యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ! కొన్ని సార్లు వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మ్ కూడా చేయలేకపోతుంటారు. ఎగ్జామ్స్‌లో కరెక్ట్. రాయడం కరెక్ట్. గాని, వైవా గావచ్చు ఏదైనా. యెస్. వాళ్ళు అలాంటిది ఎలా డీల్ చేయాలి వాళ్ళు? ఇట్ విల్ టేక్ లిటిల్ లాంగ్ టైమ్. ఎలా చదువుకోవాలో చెప్పేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మేబీ నేను చెప్పే ఈ 5, 6 నిమిషాలు ఎన్నో వందలాది కాలేజీలు చెప్పాను. హ్మ్. బహుశా వాళ్ళకు యూజ్ చేయొచ్చు. రైట్. నేనేమంటానంటే మై డియర్ స్టూడెంట్స్, మీరు క్లాసులు ఎలా వింటున్నారు ఫస్ట్? హ్మ్. క్లాసులు ఎలా వింటున్నారు? క్లాస్ వింటప్పుడు ఆ టీచర్‌ని చూస్తూ వినాలి. ఆ సార్‌ని చూస్తూ వినాలి. మ్యామ్‌ని చూస్తూ వినాలి. సినిమా చూసేటప్పుడు ఎలా చూస్తారమ్మా? వెరీ కాన్సంట్రేటెడ్. నెక్స్ట్ సీన్ సినిమా ఏంటో స్టోరీ కూడా మర్చిపోరు. గ్రహించేస్తూ ఉంటారు. గ్రహించకుండా కనీసం చూసిన సినిమా మర్చిపోరు కదా! నెవర్. యెస్. సినిమా మర్చిపోరు కదా! హ్మ్. డైలాగ్ మర్చిపోరు కదా! ఎందుకు? కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ లేదంటే నేను ఒప్పుకోను. పిల్లల కాన్సంట్రేషన్ ఉంది. హ్మ్. అంటే ఈ సినిమాలో లీనమైనట్టు క్లాస్‌లో లీనం కావచ్చు కదా! రైట్. ఓకే. సినిమా టికెట్ ఎంతమ్మో చెప్పండి ఎగ్జాంపుల్‌గా? ఎంతుంటది? 150, 200. 150, 200, 200 అంటే పెద్దదనుకోండి. 150 150 నాన్ ఏసీ ఏసుకుందాం. థియేటర్ ఎంతుంటది? నాన్ ఏసీ థియేటర్ హ్మ్. ఎంతుంటది? 90, 90 90 రూపీస్. ఓకే. రూపీస్. 3 గంటల సినిమా. 3 అవర్స్ కదా! 3 అవర్స్ సినిమా. రూ. 30 అవర్‌కు. లెక్కేసుకుందాం. హ్మ్. 30 రూపీస్ పర్ అవర్. రైట్. 90 రూపీస్ నాన్ ఏసీ అనుకుందాం. నాన్ ఓహ్! ఏసీ థియేటర్‌లో 90 రూపాయలన్నారు. రూ. 30 గంట సినిమా చూస్తున్నావు. హ్మ్. ఓకే. నీ కాలేజ్ ఫీజ్ ఎంత? ఓహ్! లక్షలు. అది గంటకు రూ. 200 కడుతున్నారు. గంటకు రూ. 100 కడుతున్నారు.
అరే నీ సినిమా కంటే కాస్ట్లీ వావ్! పనికిరాని సినిమానే చూస్తున్నావే హ్మ్. పనికొచ్చే చదువెందుకు వినవు అందుకని ఎలా వినాలో ఒక ఆర్ట్ అమ్మా మాట్లాడడానికి ఒక నోరు ఇచ్చాడు వినడానికి రెండు చెవులు ఇచ్చాడు ఓకే చూడడానికి రెండు కళ్ళు ఇచ్చాడు సినిమా ఎలా చూస్తామో సార్ని అలాగే చూడాలి ఆ లెసన్ చెప్తుంటే ఇలాగే చూస్తూ ఇలా రాసుకోవాలమ్మా ఇలా హ్మ్. రాసుకోవాలి చూడకుండా రాయాలి బుక్ అది కూడా చెప్తున్నా దిస్ పవర్ఫుల్ టెక్నిక్ చూడకుండా రాయాలి చూడకుండా రాస్తే తప్పు పోదు రెండు సార్లు కరెక్ట్ అవుతుంది అలా చూస్తూ రాయడం వల్ల ఏమైంది తెలుసా ఆ యొక్క జ్ఞాపక శక్తి 100% ఉంటుంది హ్మ్. ఇంకోటి చెప్తున్నాను మీరు సినిమాకు 30 రూపాయలు కట్టారు దీనికేమో 200 రూపాయలు కట్టారు గంటకు ఓకే అవును. ఒక హ్మ్. 60,000 రూపాయల ఫీజు అనుకుంటే ఎక్కువ అవుతుంది కదా అర్థం కాకుండా చేయలేబట్టాలి హ్మ్. సార్ ప్లీజ్ సార్ ఇది మళ్ళొకసారి చెప్పండి సార్ భయపడతారు యెస్. మళ్ళీ ఏమనుకుంటారో ఫ్యాకల్టీ? ఏమనుకుంటే డబ్బులు కడుతున్నావు నువ్వు వాళ్ళు పేయింగ్ తిడతారేమో అని కూడా ఒక కోణం తిట్టని ఉంది. తిడితే మంచిదే కదా హ్మ్. తిడితే మంచిదే కదా నేను దెబ్బలు తిని కూడా పెరిగాను నీ సంగతి నాకు తెలియదు కానీ మామూలు మేము కొట్లే మా గూడా. సార్లు కొట్టారా హ్మ్. మామూలు కొట్లే మా సార్లు అవును. మామూలు కొట్లే ఎందుకు కొట్టారు నా గురించి కొట్టారు వాళ్ళు ఇంకా గుర్తున్నారు నాకు ఓకే ఇలా అడిగేవారు ఇలా అడిగేవారు ఇప్పుడు ఎలాగో ఎవరు కొట్టనిస్తున్నారు ఇలా గురుగారు? చూస్తాను ఇలా చూస్తాను హ్మ్. ఆడు సూసైడ్ ఏం చేసుకుంటాడు ఇంటికి అని చెప్తాడు వాళ్ళ నాన్న వస్తారు బయటికి వస్తాడు హ్మ్. దాంతో వాళ్ళు టీచర్లు కూడా చెప్పడానికి కూడా కష్టమైపోయింది టీచర్లు కూడా ఏమంటే ఏం బాధనే అర్థమైపోయింది కాబట్టి అందుకని స్టూడెంట్స్ చెప్తున్నాను యూఆర్ పేయింగ్ మనీ హ్మ్. సో లిజన్ ది క్లాస్ నెంబర్ వన్ రైట్. నాట్ హియర్ ఇన్ ది క్లాస్ లిజన్ ది క్లాస్ ఇది హ్మ్. నెంబర్ వన్ ఇది ఏం చేయాలి తెలుసా విన్నాం క్లాసు నోట్స్ రాసుకున్నాం రైట్. ఓకే హ్మ్. డ్రాయింగ్ ఉంటే మాత్రం చూసేయాలేమ్మా హ్మ్. క్లాస్ మాత్రం చూస్తూ రాసుకోవాలి డ్రాయింగ్ ఉన్నప్పుడు ఇట్లా చూస్తూ వేసుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఒక 1 అవర్ అంతే ఏమి చెప్పారో రిపీట్ చేసుకోండి రివిజన్ చేసుకోండి ఏం చెప్పారు ఎలా చేయాలి తెలుసా పాత మెథడ్స్ రకరకాలు ఉంది న్యాయ మెథడ్స్ ఏం తెలుసా ఫస్ట్ సార్ ఏం చెప్పారు మేమేం చెప్పిందో బుక్ ఓపెన్ చేసి అదే రోజు చదవాలి హ్మ్. నెంబర్ వన్ బాగుంటుంది చదివింది ఏం చేయాలి తెలుసా పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నా ఇది వింటే మాత్రం వీళ్ళు టాప్ అవుతారు రైట్. ఓకే. ఇది విన్నది ఇంకోళ్ళకి చెప్పాలి హ్మ్. విన్నది ఇప్పుడు మీరేం చేశారు? క్లాస్ విన్నారు. ఇంటికొచ్చి చదువుకున్నారు కొద్దిసేపు. మళ్ళీ ఆడుకోండి ఫ్రెండ్స్‌తో ఆడుకోండి పోయే ముందు. ఈ చదివింది ఇంకోళ్ళకి చెప్పాలి. ఎవరెవరున్నారు ఇంట్లో? అక్క, అమ్మ, నాన్న. అమ్మ, చెల్లె, నాన్నకి చెప్తున్నాననుకోండి. ఎవరికైనా చెప్పండి. హ్మ్. చెప్పితే విన్నా పర్లేదు. ఎవరు లేదనుకోండి మిర్రర్ ఉంది కదా ఇంట్లో మిర్రర్. ఆ! మిర్రర్‌కి చెప్పాలి. కానీ మిర్రర్‌కి చెప్తేప్పుడు డోర్స్ ఏసుకోవాలి. డోర్స్ ఏయకుండా మిర్రర్‌తో మాట్లాడితే ఏమైతుందో ఆ! మీకు తెలుసా? హ్మ్. హైదరాబాద్ ఎర్రగడ్డకొచ్చేస్తారు. యాహ్! ఓకే. అంతే. పిచ్చోడనుకుంటారు. అది కూడా లేదంటే ఏం చేయాలో తెలుసా? మొబైల్ ఉంది కదా! హ్మ్. మొబైల్ ముందు పెట్టుకోవాలి. సెల్ఫీ మోడ్ పెట్టుకోవాలి. నువ్వు ఏమి మార్నింగ్ సార్ చెప్పింది విన్నావో, నువ్వు ఏమి చదివావో 10 నిమిషాలు రికార్డ్. రైట్. పవర్‌ఫుల్ టెక్నిక్ చెప్తున్నాను. హ్మ్. యూ రికార్డ్ వాట్ యూ హర్డ్ టుడే క్లాస్‌లో ఏమైందో రికార్డ్ చేయింది. మీరు రికార్డ్ చేసుకొని, ఈ రికార్డ్ చేసింది 3 నిమిషాల కంటే ఎక్కువ రాదమ్మా. హ్మ్. మాక్సిమం నీ క్లాస్ మొత్తం 60 నిమిషాలు 3 మినిట్స్ కంటే ఎక్కువ రాదు మాక్సిమం. మాక్సిమం 4 మినిట్స్ వస్తది. ఇదేం చేయాలో తెలుసా? నీ గ్యారంటీ ఫ్రెండ్స్‌కో వాట్సాప్ గ్రూప్ ఉంది. ఏదేదో బూత్ మెసేజ్‌లు పెడతా ఉంటారు కదా! ఈ హుహుహు. మెసేజ్ పెట్టమంటే ఒకటి. రైట్. ఏదో హ్మ్. అలా కాదు గానీ ఏదో మెసేజ్ పెడతా ఉంటారు కదా! పిచ్చి మెసేజ్‌లు. ఈ మెసేజ్ పెట్టండి. "ఒరేయ్! నేనొక వీడియో తీశానురా ఎలా ఉందో చూడురా" అని చెప్పాలి. ఆ! నీ మొహం రా అంటారు. నీ వేస్ట్ రా అంటారు. ఓకే. ఓకే. ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు ఏం తెలుసా? నాకర్థమైంది మీకు జెప్పాను. నా తప్పులు చెప్పండి. నా సరి జెప్పండి. హ్మ్. మూడో రోజు, నాలుగో రోజు ఏమైంది తెలుసా? వాళ్ళు చెప్పడం మొదలుపెడతారు. దిస్ కాల్డ్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్. హ్మ్. ఆ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తుంది వాళ్ళలో. ఆటోమేటిక్ జోక్స్ ఏసుకోండి. అన్ని కుళ్ళు జోక్స్ ఏసుకోండి. ఇంకేమైనా చేసుకోండి. మరి ఆ ఆ వాట్సాప్ విద్యార్థి గ్రూప్‌లో. తీసుకోగలుగుతాడా వాళ్ళు జోక్స్ ఏసినా, ఏమనేసినా? అది కూడా నేర్పిస్తాను. ఆ! అది కూడా నేర్పిస్తాను. రైట్. ఎందుకోసం అంటే, మీరు మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా నిన్ను అవమానం జేస్తారు. హ్మ్. నిన్ను ఇన్సల్ట్ జేస్తారు. నిన్ను నవ్వుతారు. నిన్ను విమర్శిస్తారు. నిన్ను చూసి ఒక మాట అంటారు. ఈ మాట పడని వాళ్ళు ఎవరైనా చెప్పమ్మా లిఖిత ఈ ప్రపంచంలో మాట పడని పేరున్న గొప్ప మనిషి పేరు చెప్పమ్మా? ఎవరు లేరు. పోనీ దేవుడి పేరు చెప్పు. అదే. దేవుడు గూడా ఎప్పుడో ఒకప్పుడు పడుంటారేమో. పెట్టరు కదా! హ్మ్. పీఎం, సీఎం, యెస్. ఎమ్మెల్యే, హ్మ్. ఎంపీ, అమ్మ, అమ్మ. అమ్మని కూడా తిట్టారా తిట్టలా? ఎవరు హ్మ్. తిట్టారు? వాళ్ళ అత్తమ్మ. అవును. నాన్నని ఎవరు తిట్టారు? హ్మ్. హైయెస్ట్‌గా నాన్నని తిట్టింది ఎవరు చెప్పండి? అమ్మే తిడుతుంది. అమ్మాయి తిట్టింది కరెక్ట్. మీరు భలే చెప్పారు. ఆ! అంటే తిట్టుకోవడనోళ్ళు ఎవరు లేరు. హ్మ్. మనల్ని ఒక మాట అన్నారనుకో ఇప్పుడేం చేయాలో తెలుసా? నన్నో మాట అన్నారు నా వీడియో. అంటే నేనిప్పుడు ఏ జాబితాలో చేరాను? పీఎం జాబితా. సీఎంలోకెళ్ళిపోయాను. నన్ను అంటున్నారంటే గొప్పనైతున్నా. హ్మ్. ఇది కనుక వాళ్ళ మైండ్‌లో పడ్డదనుకోండి, నన్ను అనేవాళ్ళు ఉన్నారు, నన్ను నవ్వేవాళ్ళు ఉన్నారు, నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారని ఉన్నప్పుడు వాడు సూసైడ్ ఎందుకు చేసుకుంటామా ఇంకా? రైట్. అవును. వాడు హ్మ్. ఎన్ని ఓటమిలు తట్టుకోగలగడు, హ్మ్. ప్రాబ్లమ్స్ తట్టుకోగలడు, మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాడు. నిలబడగలగడు. మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే అన్ని స్ట్రాంగ్ ఉంటారు కదా! హ్మ్. ఆ నవ్వడం నేర్చుకుంటే చాలు కదా! నవ్విర్రు. యెస్ వెరీ గుడ్. మళ్ళొకసారి నవ్వండిరా అని చెప్పాలి. విమర్శించరు. భలే విమర్శించరు. మళ్ళీ ఇంకా విమర్శించరు. హ్మ్.
అది మనం తీసుకోవాలి. నేను విమర్శిస్తున్నట్టు యూ ఆర్ సంథింగ్ డిఫరెంట్. రైట్. కాబట్టి ఇది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. సింపుల్‌గా చెప్పాను. ఈ హ్మ్. థెరపీ గనుక నేర్చుకుంటే లైఫ్‌లో సక్సెస్ హ్మ్. ఎనిథింగ్ దాన్నేమంటారో తెలుసా? కిమవోచిత్ కోపి మమ కిం తేన వై ఫలం. వావ్! అర్థమైందా? హుహు. లేదు. ఎవరేమనుకుంటే నాకేంటి? రైట్. ఓకే. ఆ! సో వాట్ అంటదని. హ్మ్. ఎవరైనా సరే మనం తట్టుకొని నిలబడాలి. తట్టుకొని నిలబడే వాళ్ళకు ఎనీ లీడర్ అమ్మా. ఇప్పుడున్న పొలిటికల్ లీడర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు ఎవరంటే మాటలు పడ్డ వాళ్ళే. హ్మ్. ఏదైనా చేసిన వాళ్ళే అన్నారు. కాబట్టి ఈ గ్రూప్‌లో పెట్టినప్పుడు మాట పడ్డప్పుడు హ్యాపీ. సార్ తిట్టినప్పుడు తిడుతుండు. థాంక్ యూ సార్ భలే తిట్టారు సార్. అమ్మ తిట్టింది. ఓకే అమ్మ, అదే. నాన్న అవి తీసుకుంటే హ్యాపీగా ఉంటది కదా! హ్మ్. మనం తిట్టారంటే ఏదో తప్పుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్‌లో ఇటు రా అన్నదాన్ని ఏమంటారమ్మా లిఖిత? కమ్ హియర్. ఓకే. నాకు రాదది. హ్మ్. నేను నీ దగ్గరకొచ్చి గో దేర్ అని చెప్పాలి. ఓకే. ఆ! అయిపోయింది. ఆ! డిడ్ ఐ కమ్యూనికేటెడ్ యూ ఆర్ నాట్? రైట్. యెస్. నవ్వారనుకో నవ్వుకో బస్. హ్మ్. నవ్విన వాళ్ళే నన్ను ఒకరోజు నా వెంట నడుస్తారు. హ్మ్. ఇంత నన్ను కాన్ఫిడెన్స్ వాళ్ళు అంత ఏజ్‌లో ఈ వస్తుందా? ఏజ్‌లోనే వస్తది. ఓకే. తర్వాత రాదు. ఈ ఏజ్‌లోనే నేర్పియాలే. హ్మ్. ఈ ఏజ్‌లో నేర్పించే చదువుతో పాటు ఇటువంటి క్లాసులు మాలాంటి వాళ్ళని పిలవాలి కాలేజ్‌కు. హ్మ్. మాలాంటి వాళ్ళకి చెప్తాము. మాలాంటి వాళ్ళు ఒక 10,000 మంది ఉన్నాం 2 రాష్ట్రాలలో. ఇంపాక్ట్. యెస్. యెస్. 10,000 మెంబర్స్. వి ట్రైన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఆల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. సో హ్మ్. నేర్పిస్తాం మేము. హ్మ్. ఫ్రీగా నేర్పిస్తాం. మేమందరం కూడా అదర్‌వైజ్ వి ఆర్ ఆల్ సెటిల్డ్ పీపుల్ లైఫ్‌లో. వి వాంట్ టు షేర్. కాబట్టి మమ్మల్ని పిలవకుండా అట్‌లీస్ట్ ఈ వీడియో చూసైనా నేర్పించండి. ఈ వీడియో మీ క్లాస్‌లో ప్లే చేయండి. రైట్. హ్మ్. యాహ్! సార్ అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ సక్సెస్? ఏం చెప్తారు? స్టూడెంట్స్ పరంగా ఆ! సక్సెస్ అంటే ఏంటి స్టూడెంట్స్‌కి? సక్సెస్ అంటే ఏందమ్మా? సక్సెస్ స్పెల్లింగ్ నాకు కొద్దిగా చెప్పండి ప్లీజ్. ఎస్ ఎస్‌యుసిసిఎస్ఎస్. యు. ఆ! సిసిఈఎస్ఎస్. సెకండ్ లెటర్ ఏందమ్మా? యు. యూ. ఓహ్! ఓకే. సక్సెస్‌లో యూ లేకుంటే ఏం గాదు. హ్మ్. నువ్వు సక్సెస్ కావాలంటే, నేను సక్సెస్ కావాలంటే కంపల్సరీ దానికొక పవర్‌ఫుల్ టెక్నిక్ ఉందమ్మా. ఓకే. ఆ టెక్నిక్ నేను చెప్తాను దయచేసి కామెంట్ కొట్టండి మీరందరూ కూడా కామెంట్ నేను చెప్పింది. బీయింగ్ 100% ఈస్ ది వే టు బికమ్ సక్సెస్‌ఫుల్. వావ్! ఇంకా దానికి క్లారిటీ చెప్తాను. బీయింగ్ 100% ఈస్ ద ఓన్లీ వే టు బికమ్ సక్సెస్‌ఫుల్. హ్మ్. ఏ పని చేసినా 100% చేయాలమ్మా. ఐ థింక్ వి స్టార్టెడ్ 20 మినిట్స్ బ్యాక్ అనుకుంటాను. వి ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఇంటర్వ్యూ. యెస్. యాహ్! వి ఆర్ నాట్ థింకింగ్ సమ్ అదర్ థింగ్. ఏ డెఫినైట్‌లీ నాట్. పని చేస్తే ఆ పనిలో జీవించాలి. రిజల్ట్ గ్యారంటీ. హ్మ్. ఏం చేస్తాడు? చదువుకుంటాడు. ఇది ఆలోచిస్తుంటాడు. ఇంక చదువేడొస్తది? ఓకే. పని చేస్తుంటాడు. వేరే ఆలోచిస్తాడు. ప్రమోషన్ ఏడొస్తది? హ్మ్. రాదు కదా! ఏది నేర్చుకుంటే దాంట్లో జీవించాలంతే. దాంట్లో జీవించాలి. లివ్ ఇన్ ద రిజల్ట్. మూమెంట్ అంటుంటారు. లివ్ ఇన్ ది మూమెంట్ వేరు. జీవించడం అంటే ఏంది? 100% ఓకే. ఇంకదంతే. హ్మ్. 100% నాకదే ఉండాలి ఇంకెట్లా. హ్మ్. ఓకే. మీ దగ్గర మొబైల్ ఉందా? హ్మ్. లేదా? నేను నా మొబైల్ ఉంది. చిన్న గేమ్ ఆడుకుందాం ఇద్దరం. రైట్. ఓకే. లలిత. హ్మ్. రైట్. సో, నేను ఇక్కడ దీంట్లో కూడా వస్తాయి గదా! కెమెరాలో కూడా వస్తాయి గదా! అవును. ఓకే. నేనేం చేస్తానిప్పుడు హ్మ్. స్మాల్ గేమ్, బ్యూటిఫుల్ యెస్. గేమ్. యెస్. ఐ యామ్ ఎక్సైటెడ్. లక్షలాది మంది బాగుపడే గేమ్. ఓకే. హ్మ్. రైట్. నౌ రైట్. ఇక్కడ ఏం కనిపిస్తుందమ్మా లిఖిత? 0 టైమరా? టైమర్. ఓకే. యెస్. కెమెరాలో కనిపిస్తుంది కదా! హ్మ్. టైమర్. ఓకే. నేనిప్పుడు ఏం చెప్తానమ్మా, హ్మ్. నేనిప్పుడు ఇలా క్లిక్ చేస్తాను. హ్మ్. వస్తాయి కదా! యూ స్టార్ట్ క్లాపింగ్. ఓకే. నేను హుహు. స్టాప్ చేయమని ఎన్ని సార్లు క్లాప్ చేశారో నాకు నంబర్ చెప్పాలి. ఓకే. నేను. మీరే. ఓకే. మీరు క్లాప్ చేస్తుంది. మీరు ఎన్ని సార్లు క్లాప్ చేసారో నాకు నంబర్ చెప్పాలి. రెడీయా? రైట్. ఓకే. 1, 2, 3 ఆగండి. 1, 2, 3 స్టార్ట్. స్టాప్. 15 సెకన్లు. ఎన్ని హ్మ్. కొట్టారమ్మా? 21. అమ్మా లిఖిత నువ్వు 100% కొట్టావా? రైట్. వెరీ గుడ్ ఓకే. క్వెషన్. ఆ! నేను క్వెషన్ కాదు. ఇప్పుడు ఉంది. గేమ్ అయిపోలే ఇంకా. అయిపోలే. ఓకే. ఇప్పుడేం చేస్తాను తెలుసా? ఆ! నేనిప్పుడు 15 సెకన్లు గదా! ఆ! ఇప్పుడు 30 సెకండ్లు టైమ్ ఇస్తాను. హ్మ్. ఎన్ని కొట్టగలరు? ఒక 50. అయినా ఇవి 20 అవి 50. మీ దగ్గర బుక్కుంటే పెన్ రాసుకోండి. ఓకే. 50. రాసుకో 15 22. 22 21 హ్మ్. ఎంత కొట్టారు? 15 21. 21 కొట్టారు. హ్మ్. 30 సెకండ్స్ డబుల్ టైమ్ ఇస్తాను. హ్మ్. ఎంత 50 అన్నారు. ఆ! రాయండి అక్కడ. సరి ఇప్ 30 ఓకే. సెకండ్స్‌లో 50 సార్లు కొడతన్నారు. 50 చెప్పింది మీరా? నేనా? నేను. అనుకుందెవరు? నేను. చేయబోయేదెవరు? నేను. చేరేదెవరు? నేను. సాధించేదెవరు? నేను. నన్ను చంపేదెవరు? నేను. మీ. చంపేది యూ. చంపేది గూడా. నో. ఓకే. నో. చెప్పేసాను నేను. నో. నో. ఓకే. నో. ఇప్పుడేం చేద్దామంటే, ఆ! దాన్ని ఎందుకని మంచిది దాని చుట్టుముట్టు సర్కిల్ పెట్టి సంతకం పెట్టండి. మీ టార్గెట్ గదా! ఓకే. నౌ
బీయింగ్ 100% అమ్మ లిఖిత. పెన్ అక్కడ పెట్టేసి హ్మ్. గివ్ మీ యువర్ 100%. ఓకే. హ్మ్. 2 చేతులు పైన పెట్టు. నేను మళ్ళీ క్లిక్ చేస్తాను. 30 సెకండ్స్‌లో ఎన్ని కొడతారో కొట్టండి. బట్ షో యువర్ 100% ఎనర్జీ. వెనక నుంచి ఒక్కొక్క పరిగెత్తుకొస్తుంటే ఎలా పరిగెత్తారు? ఓకే. 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 హ్మ్. ఐయామ్ గివింగ్ ఎ రాంగ్ ఎగ్జాంపుల్. బట్ కుక్క పరిగెత్తిస్తే 100% పరిగెత్తాలి. ఎవరో అదే కుక్క అంటావా? అదోదోదో. యూ విల్ రన్. పరిగెడతాం. యెస్. 100%గా కొట్టాలి ఇప్పుడు మీరు. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. కానీ మధ్యలో నేను లేచి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను. ఓహో! ఆహా! డిస్టర్బ్ చేస్తాను. డిస్టర్బ్ చేస్తాను. మీ మైక్ లాక్కుంటాను. మీ పెన్ లాక్కుంటాను. ఏమైనా చేస్తాను నేను. ఓకే. కొద్దిగా డిస్టర్బ్ అయినా సరే స్టూడియో. హ్మ్. ఓకేనా? హ్మ్. బట్ గివ్ యువర్ 100%. ఆర్ యూ రెడీ? యెస్. 1, 2, 3 స్టార్ట్. కమ్ ఆన్ గట్టిగా. గివ్ యువర్ బెస్ట్. గివ్ యువర్ బెస్ట్. కౌంట్ తప్పొద్దు. 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 కౌంట్ తప్పు. నేను 15 సెకండ్సే కొట్టాను. ఎంత కొట్టారు? 60. నేను నేను 30 సెకండ్స్ ఇది మీరు 15 సెకండ్‌లో చేశారు. ఓకే. యూ డోంట్ నో వాట్ ఐ యామ్ గోయింగ్ టు టాక్. కాబట్టి మీరు నేను ముందు స్లో కొట్టమని నేను చెప్పలే మీకు. హ్మ్. నార్మల్‌గా ఏం చేయాలంటే నాకెవడున్నాడులే అని కొడతా ఉంటాం. గివ్ యువర్ బెస్ట్. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను లిఖిత. హ్మ్. చేశానా? చేశానా? మధ్యలో చేశానా? వచ్చి మైక్ లాక్కుంటా అని చెప్పాను. పెన్ను లాక్కుంటా అని చెప్పాను. అసలు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టానా నేను? లేదు. చేశామనే. హ్మ్. ఎందుకు చేయలేదు తెలుసా? మీరు చప్పట్లు కొడుతున్నప్పుడు మీ కాన్సంట్రేషన్ చప్పట్ల మీద ఉందా? నేను వచ్చి డిస్టర్బ్ చేస్తా అనుకున్నారా? చప్పట్ల మీద ఉంది. దట్స్ ఇట్. నీ పని నువ్వు చేసుకుంటే ప్రపంచంలో ఎవరు డిస్టర్బ్ చేయరు. అబ్బా! అమేజింగ్. దీనికో చప్పట్లు. నీ పని నువ్వు చేసుకో. ఎవ్వడు డిస్టర్బ్ చేయడు. హ్మ్. అమ్మ వాడు చూడరా వీడు చూడరా వచ్చి డిస్టర్బ్ చేస్తాడు గ్యారంటీ. వావ్! ఇన్వాల్వ్. ఎందుకు కాదండి. నా స్టూడెంట్స్ జీరో నుంచి హీరో అయినోళ్ళు. నెలకు రూ. 1,00,00,000 సంపాదిస్తున్న వాళ్ళున్నారు. 50,00,000 సంపాదిస్తున్నారు. 5,00,000 సంపాదిస్తున్నారు. ఎలా ఉన్నారు తెలుసా? నేనేమన్నా తెలుసా? వెరీ స్ట్రిక్ట్. నేను చెప్పింది చేయాలంటే అంతే. దట్స్ ఇట్. హ్మ్. నో డీవియేషన్. ఇఫ్ యూ ఇన్వాల్వ్ యూ విల్ గెట్ ఇట్ ఆటోమేటికల్లీ. బోలెడంత డబ్బుంది ప్రపంచంలో. బోలెడంత డబ్బుంది. అంతా మనదే. హ్మ్. తీసుకోవాలంటే ఏం చేయాలి? 100% పని చేయాలి. క్రియేటివిటీ వాడాలి. మైండ్ వాడాలి. మౌత్ వాడాలి. మాట వాడాలి. ఫోన్ వాడాలి. 100% ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. అలాగే మరి పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ దెమ్‌సెల్వ్స్ కంపేర్ విత్ ఈచ్ అదర్. హ్మ్. అంటే వాడికి ఇలా వచ్చిందో, ఇలా వచ్చిందో అని. హ్మ్. అది ఎంతవరకు బావుంటది? విల్ దట్ ఇంపాక్ట్ ఇఫ్ యూ కంపేర్ పాజిటివ్ విత్ వేలో? ఎనీబడీ యూ ఆర్ ఇన్సల్టింగ్ యువర్‌సెల్ఫ్ నంబర్ 1. హ్మ్. యూ ఆర్ కంపేరింగ్ ఎవరితోని పోలుస్తున్నావు అంటే నిన్ను ఇన్సల్ట్ చేసుకున్నట్టు లెక్క. వై డు యూ కంపేర్? వై డు యూ కంపేర్? ఫస్ట్ ఆఫ్ ఎక్కువ ఆల్ మార్క్స్ విషయంలో చూస్తూ ఉంటాం ఇది అవును. స్టూడెంట్స్. వాడికి తిక్కరేగిందనుకో కొడుకును, హ్మ్. నాన్న నన్ను పక్క స్టూడెంట్‌తో చేస్తున్నావు. మళ్ళా పక్క పేరెంట్ ఏం చేస్తున్నాడు? పక్కింటి అంకుల్‌కు 3 కార్లు నీకు ఒక్క కార్ లేదు కదా! డొక్కు స్కూటీ ఉందంటే ఏమైతది? హ్మ్. నెవర్ కంపేర్. రైట్. హ్మ్. ఎవరి ఇంటెలిజెంట్ వాళ్ళది. ఎవరి మైండ్ వాళ్ళది. ఎవరి క్రియేటివిటీ వాళ్ళదే. ఎంత పవర్‌ఫుల్ అమ్మా! మనకు భగవంతుడు ఎంత పవర్‌ఫుల్. ఐ బిలీవ్ ఇన్ గాడ్. హ్మ్. కాబట్టి మన ముందు అక్కడ కెమెరా ఉంది. ఇక్కడ కెమెరా ఉంది. కెమెరాలున్నాయి గదా! ఈ కెమెరా 2,00,000 3,00,000 4,00,000 ఉంటదేమో. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. దాంట్లో చిన్న మెమరీ కార్డ్ పెడతారు. ప్రతి షోకి తీస్తా ఉంటారు. చిన్న బ్యాటరీ పెడతారు. ఒక మనిషి కావాలి ఆపరేట్ జేయడానికి. ఓకే. ఇంత కావాలి. ఇది 3 గంటలు, 4 గంటల కంటే ఎక్కువ రికార్డ్ కాదమ్మా. హ్మ్. అవును. ఓకే. హ్మ్. ఒక 3, 4 లాక్సే 3 గంటలు రికార్డింగ్ అయితది. ఒక మనిషి కావాలి. ఆ లెన్స్ 30 మెగా పిక్సెల్స్ కంటే ఎక్కువుండదు. 560 మెగా పిక్సెల్స్ అట ఇది. 1+1 ఆఫర్. ఆటో జూమింగ్. హ్మ్. ఆటో ఓకే. జూమింగ్ విత్ కలర్ వీడియో రికార్డింగ్. హార్డ్ డిస్క్. గ్రేట్. అరే! ఎటువంటి హార్డ్ డిస్కా? వీడియోస్ రికార్డ్ అయితున్నాయి ఇక్కడ. హ్మ్. ఆడియో కాదు. వీడియో రికార్డింగ్ అయితుంది. మెమరీ చిప్ పవర్‌ఫుల్‌గా. రన్ అవుతుంది. రన్ కాదు. స్టోర్ అయితుంది. ఆ స్టోర్. ఆ! అండ్ ఇక్కడ పవర్‌ఫుల్ ఇయర్ ఫోన్స్. హ్మ్. లౌడ్ స్పీకర్ అండ్ ర్యామ్ మైండ్‌లోకెళ్ళి రాంగానే నోటికెళ్ళి మాటొస్తది. ఎంత పవర్‌ఫుల్ చెప్పు. అరే! గదే 3,00,000 ఉంటాయి. ఇది ఇన్ని కోట్లుండాలే. ఇన్ని కోట్ల ప్రాపర్టీని భగవంతుడు పంపిస్తే కొన్ని కోట్లు సంపాదించుకోలేవా నువ్వు? హ్మ్. అబ్బా! దేర్ ఈస్ పాసిబిలిటీ అండి. 100% పని చేస్తే హ్మ్. ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. హ్మ్. అలాగే మరి స్టూడెంట్స్‌కి హ్మ్. సక్సెస్ అవ్వాలంటే స్టడీస్‌తో పాటు స్కిల్ సెట్ అవసరమా? చాలా అవసరం. హుహు. స్టడీస్ తక్కువనా స్కిల్స్ ఎక్కువ. ఆ! ఎలాంటి స్కిల్స్ ఉండాలి మరి? ఫస్ట్ స్కిల్ స్పీకింగ్ స్కిల్స్. రైట్. ఓకే. మాట్లాడే కళ. హ్మ్. మాట్లాడే కళ కావాలంటే మొహమాటం అనేది పోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. మొహమాటం అంటే హెసిటేషన్ పోవాలి. ఓకే. అది క్లాస్‌లో నేర్పరు. నేర్పరు. ఓకే. యెస్. అగ్రీ. మొహమాటం పోతే మనిషి బతుకుతాడు. హ్యాపీగా ఉంటాడు. కమ్యూనికేషన్ ఎవరితోనో మాట్లాడగలగాలి. అది ఇంగ్లీషా, తెలుగా అది ఇంపార్టెంట్ కాదు మాట్లాడాలి. కానీ అందరికీ ఇంగ్లీష్ రాదనుకుంటారు. కానీ ఇంగ్లీష్ కంటే తెలుగే ఎక్కువచ్చు. అలాగే మీరు చెప్పిన పాయింట్‌లో గుర్తొస్తుంది నాకు. అమ్మా! మళ్ళీ ఆహ్, చెప్తున్నా. ఆ! ఇంగ్లీష్ కంటే తెలుగు ఎక్కువచ్చా? తెలుగు కంటే ఇంగ్లీష్ ఎక్కువచ్చా? తెలుగు, ఇంగ్లీష్.
కదా! 2 ఆ! ఓకే. మళ్ళీ మనకు ఆ గేమ్ ఆడుకుందామండి. హ్మ్. హ్మ్. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? మైక్. తెలుగులో ఏమంటారు? తెలుగు మైక్. దీన్నేమంటారు ఇంగ్లీష్‌లో? టై. తెలుగులో ఏమంటారు? హ్మ్. దీన్నేమంటారు తెలుగులో? కుర్చీ, చైర్. కుర్చీ. కుర్చీ ఈస్ ఉర్దూ వర్డ్. ఓకే. సో దట్ మీన్స్ అవర్ స్టూడెంట్స్ నో మోర్ ఇంగ్లీష్ దెన్ తెలుగు. సో రైట్. యూ కెన్ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్. హ్మ్. అది బ్లాంక్ తీసేసుకోండి. ఆ మైండ్‌లోకెళ్ళి తీసేసేయండి. యూ కెన్ స్పీక్ బెటర్. కమ్యూనికేషన్‌లో బాగుండాలమ్మా. చాలా వరకు మనం చూస్తుంటాం. టాపర్స్ ఎవరైతే ఉంటారో హ్మ్. ఫస్ట్ బెంచ్‌లో కూర్చొని బాగుంటారో, వాళ్ళ ముందుకొచ్చి మాట్లాడమంటే వాళ్ళు ఆ! మాట్లాడలేరు. వేస్ట్. అదే లాస్ట్ బెంచ్ వాళ్ళు వచ్చి మాట్లాడని అంటే ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడతారు. అవును. వాళ్ళకి స్టడీస్‌లో అంత మార్క్స్ ఉండకపోయినా, అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆ! నేనెళ్ళి మార్క్స్ అంత రాకపోయినా ఏదైనా పీపీటీ గాని, ఏదైనా ప్రెజెంటేషన్ ఇయ్యమన్నప్పుడు ఓకే. నేను చేయగలుగుతానని చేసేసేదాన్ని. ఆ! కానీ అదే ఫ్రంట్ బెంచర్స్ చేయలేకపోయేవాళ్ళు. సో, ఆ! మేబీ ఎందుకలా జరుగుతది? వాళ్ళకంత నా మార్క్స్ ఓన్ ఉంటది. ఎగ్జాంపుల్ చెప్తాను ఆ! మీకు. నేను ఇంటర్మీడియేట్ చదువుకున్నప్పుడు నా క్లాస్‌మేట్స్ పేరు నాగేశ్వర్ గారు ఉన్నారు చూడు ఇప్పుడు. అన్ని బాగా ఈ మధ్యలో కాక్రోచ్ పార్టీ అన్నిట్లో వావ్! యాక్టివ్. వావ్! ఈస్ ఓకే. మై క్లాస్‌మేట్. ఓహ్! అమేజింగ్. ఆ! డిడ్ యూ హర్డ్ ది నేమ్ ఆఫ్ సుజనా చౌదరి ఆఫ్ విజయవాడ. ఈస్ మై క్లాస్‌మేట్. ఓకే. హ్మ్. సో, నారాయణఖేడ్‌లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మేము వెనక బెంచ్ మాది. ఓకే. మాది వెనక బెంచ్. హ్మ్. ముందు ఒకడు రమణ అని కూర్చునేవాడు. హ్మ్. వాడొక క్లర్క్‌గా రిటైర్ అయిపోయాడు. నంబర్ 1 క్లాస్‌లో నంబర్ 1 మార్కులు నంబర్ 1 నేను ఇన్సల్ట్ చేయట్లేదు. హ్మ్. హ్మ్. మొన్న రిటైర్మెంట్ ఫంక్షన్‌కెళ్ళాం. ఏరా మీరందరూ గొప్పోళ్ళయ్యిరన్నారు. మేము వెనకాల కూర్చున్నాంరా. ఓహ్! ఆ! మేము కమ్యూనికేట్ చేయగలము, మాట్లాడగలము. మార్కులొస్తాయి మాకు పెద్ద 100% రాలే. 70, 80లో పాస్ అయినాము. 60, 70లో పాస్ అయినాము అంతే. బట్ వి నో లైఫ్, వి నో వరల్డ్, వి హ్మ్. నో వాట్ టు టాక్. కాబట్టి ఇదిలే గొప్పలైతారు. కాబట్టి ఎప్పుడు కూడా లైఫ్ స్కిల్స్ ఉన్నప్పుడే బావుంటది. లైఫ్ స్కిల్స్ చదువుతో పాటు ఉండాలి. హ్మ్. స్కిల్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ స్టడీస్. ఓకే. ఫైనల్‌గా స్టూడెంట్స్ విషయంలో మాట్లాడుకుంటే మనం మీరిచ్చే ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి వాళ్ళకి? హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌కి జెన్‌జీ అనుకుందాం. ఆ! వాళ్ళకి మీరిచ్చే ఇంపార్టెంట్ మెసేజ్. ఆడుకోవాలి, ఆ! పాడుకోవాలి, ఓకే. చదువుకోవాలి. ఆ! లాస్ట్‌ది చదువుకోవాలి. డిలీట్ అయిపోతుంది ఎక్కడో. చదువుకోవాలి. చదువు రాకుంటే డిగ్రీ రాదు గదా! హ్మ్. డిగ్రీ రాకుంటే జాబ్ రాదు గదా! జాబ్ రాకుంటే పెళ్లి గాదు గదా! హ్మ్. ఓకే. ఆ! కాబట్టి చదువుకోవాలి. చదువుకోవాలి ఎంతవరకు చదువుకోవాలి? చదువుకోవడం మనం 2 రకాలుగా. ఓకే. ఒకటో చదువు బుక్కిష్ నాలెడ్జ్. బుక్ చదువుకోవాలి. రెండోది బుక్కులు లేనిది చదువుకోవాలి. హ్మ్. బుక్ లేనిదేంది? ప్రపంచం అంటే ఏంది? ఇంతకుముందు అడిగారు కమ్యూనికేషన్‌తోని ఆపాను. గోల్ సెట్టింగ్ అంటే ఏంది? గోల్స్ ఎలా పెట్టుకోవాలి? టైమ్ మేనేజ్మెంట్ ఎలా పెట్టుకోవాలి? లైఫ్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ప్రీ మెరిటల్ కౌన్సెలింగ్ పెళ్లి కన్నా ముందు ఎలా ఉండాలి? అది తెలవదు ఎవడికి. పెళ్లి తర్వాత ఎలా ఉండాలి? ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేయాలి? అసలు మార్కెట్ ఎలా ఉంది? వాట్ ఈస్ షేర్ మార్కెట్? వాట్ ఈస్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది వరల్డ్? ఇవన్నీ నాలెడ్జ్ ఉండాలి. రైట్. అదే హ్మ్. రకంగా టూర్స్ చేయాలి. నేను బాగా పిల్లలకి చెప్తాను. ఎడ్యుకేషనల్ ట్రావెల్. టూర్స్ ఉంటాయి గదా! కంపల్సరీ సంవత్సరానికి ఒక 4 టూర్‌లు ఉండాలి. 1 కాదు 4 ఉండాలి. హ్మ్. వెళ్ళాలి. ప్రపంచం చూడాలి. అప్పుడే అర్థమైతుంది. ఎక్స్‌పోజర్ వస్తుంది. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఎక్స్‌పోజర్. మార్నింగ్ లేచి ఆటలు ఆడుకోవాలి. క్రికెట్ ఇష్టముందా? క్రికెట్ ఆడుకో. ఇంకేముందా? ఆడుకో. ఆ ఆటలు అన్నం పెడతాయి అంటే పెడతాయి. ఓకే. హ్మ్. ఓకే. మొన్న కొన్నారు కదా! దీన్ని టీమ్‌లను ఎన్ని ఎన్ని కోట్లకు కొన్నారు. అవును. సో, ఆటలాడుకోండి, పాటలు పాడుకోండి, ఏమైనా చేయండి. ఇవన్నీ చదువు లేనిది కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఏందది? ఏఐ. హ్మ్. చదువుతో పాటు ఉంటే పర్లేదు. ఏఐ, ఓకే. ఎన్ఎల్‌పి, న్యూరల్ లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అద్భుతమైనది. అంటే మనిషిని చదవచ్చు. ఓకే. ఇలాంటివన్నీ నేర్చుకుంటేనే అప్పుడు ప్రపంచంలో గాని, జీవితంలో గాని, లైఫ్‌లో గాని ముందుకెళ్తారు. ఇవన్నీ లేటెస్ట్ ట్రెండ్‌కి నేర్చుకోకుంటే తగ్గట్టు మనం కూడా మారుతూ ఎప్పుడు ఉండాలి. నేర్చుకుంటూ ఉండాలి. యెస్. నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోదాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారమ్మా? గెయినింగ్ నేర్చుకో నాలెడ్జ్, స్టడీయింగ్ ఆర్ ఒకటే వర్డ్‌లో ఏమంటారు? నేర్చుకునే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్‌లో? లెర్నింగ్ అంటారు. లెర్నింగ్. యెస్. లెర్నింగ్‌లో ఫస్ట్ లెటర్ ఏంది? ఎల్. తీసేస్తే ఏముంది? ఎర్నింగ్. హై! ఓహ్! ఓకే. లెర్నింగ్ ఉన్నోడికే ఎర్నింగ్ ఎర్నింగ్. ఉంది. ఓకే. లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ లేదు. అంతే. హ్మ్. లెర్నింగ్ కంపల్సరీ ఉండాలి. లెర్నింగ్ ఒక్కసారి నీ కాలేజ్ అయిపోయిందనుకో నీకు టైం దొరకదింక. అవును. అప్పుడే చదువుకోవాలి. వి యూజ్డ్ టు గో టు సిటిజన్ లైబ్రరీ అప్పుడు. వి యూజ్డ్ టు స్టే ఇన్ గాంధీనగర్‌లో ఉండేవాడిని. రోజు నడుచుకుంటూ వెళ్లి అక్కడ బుక్స్ కోసం కొట్టుకునేవాళ్ళం. ఓహ్! బుక్స్ మాకు తీసుకొని చదువుకునేవాళ్ళం. మళ్ళా టైం పిచ్చి తీసుకునేవాళ్ళం. ఇప్పుడు బుక్స్ అక్కర్లేదు. మొత్తం నీ మొబైల్ ఉంది కదా! హ్మ్. నీ మొబైల్ వాడుకో. అన్నీ అంటే ఏదంటే అదొస్తది. బుక్కు చదివిపెట్టమంటే చదివిపెడుతది. బుక్కును గ్రాఫికల్‌గా ఇవ్వమంటే గ్రాఫికల్‌గా ఇస్తది. చదువుకోండి. టాప్ మోస్ట్ బుక్స్ ఆర్ అవైలబుల్. పీడీఎఫ్‌లో ఉన్నాయి. చదివిపెట్టే బుక్స్ ఉన్నాయి. గ్రాఫికల్‌గా ఇచ్చే బుక్స్ ఉన్నాయి. వీడియోలున్నాయి. నేర్చుకోండి. ఇలాంటివి ఇంటర్వ్యూలు వినండి. హ్మ్. బాగుపడతారు కదా! దట్స్ వాట్ కాబట్టి చదువు ఇంపార్టెంటే. సాఫ్ట్ స్కిల్స్ ఇంపార్టెంటే. దీనికంటే ఒక పాలు ఇదెక్కువ. అవును. ఇదెక్కువ. హ్మ్. వెరీ గ్రేట్ ఆన్సర్ నాగేశ్వరరావు గారు. ఇప్పుడు జాబ్స్ గురించి మాట్లాడుకుందాం ఓకే. మనం. జాబ్స్ అంటే చాలా మంది మంచిగా చదువుకుంటారు. హ్మ్. ఉద్యోగం క్రాక్ చేయలేకపోతూ ఉంటారు. మరి హ్మ్. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా అయిపోతుంది? మళ్ళీ వాళ్ళు విజయం సాధించాలంటే ఏం చేయాలి? జాబ్ రాకపోవడానికి కారణం ఏందమ్మా?
మొదటిది హ్మ్. వాళ్ళ కంపెనీకి తగ్గట్టు వాళ్ళు లేకపోవచ్చు. లేదా స్కిల్ సెట్ ఆ లేకపోవచ్చు. కంపెనీకి ఏం కావాలో కాలేజీ వాళ్ళు నేర్పించారా? లేదు. నేనేమంటా తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచే ఇంటర్వ్యూస్ ఉంటాయమ్మా. ఇంటర్వ్యూస్ ఎప్పుడైనా మీరు అటెండ్ అయ్యావా ఇంటర్వ్యూ? అటెండ్ యెస్. కాలేజ్. ఎంతమంది కూర్చుంటారమ్మా ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళు? చాలా మంది. ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ముగ్గురు మాక్సిమం. ముగ్గురు, నలుగురు ఉంటారు. ముగ్గురు. ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓహ్! 1000, ఆ! 2000. ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళ ఏజ్ ఎంత? ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళ ఏజ్ ఎంత? మనదొక 20 ఉంటే 20, 25 ఉంటే వాళ్ళదో 40. కదా! హ్మ్. ఈ 20ని టెస్ట్ చేయాలంటే 20 ఇంటూ 6 ఉండాలి. అర్థమైందా నీకు? హ్మ్. హ్మ్. 20 ఏళ్ల వయసోళ్ళు లోపలికి రావాలంటే 40 ఏళ్ల వయసోళ్ళు ముగ్గురు కూర్చోవాలి. హ్మ్. నిన్ను టెస్ట్ చేయడానికి అంతర్ విజ్ఞానులు కూర్చోవాలి. అంటే నీవు వాళ్ళకంటే తెలివిగలవాడినట్టు. ఓహో! ఆ! హ్మ్. ఇంకా కరెక్ట్ చెప్పాలి ఇంటర్వ్యూలో ఏం తెలుసా? సింహం ఎప్పుడు సింగిల్‌గా వస్తది. అంతే. వీళ్ళు ముగ్గురు కూర్చుంటారు. నలుగురు కూర్చుంటారు. అలా ఓకే. ఫీల్ కావాలి. అలా ధైర్యంగా రావాలి. హ్మ్. ఈ జాబ్ కాకుండా ఇంకో జాబ్ అప్పుడే జాబ్ వస్తది. రైట్. ఇలా 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 వాడు ఐ నో ఎవ్రీథింగ్. టెన్షన్. టెన్షన్. యూ డోంట్ వాంట్ గెట్ ఔట్ అంటారు. హ్మ్. ధైర్యంగా వెళ్ళాలి. కమ్యూనికేట్ చేయాలి. తెలవకుండా నాకు తెలవదు సార్. ఐ యామ్ అనేబుల్ టు ఆన్సర్ బికాస్ ఐ డిడ్ంట్ రీడ్ దిస్. ఐ డిడ్ంట్ హర్డ్ దిస్. కెన్ యూ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ మీ వాట్ ఈస్ మై ఆన్సర్ సార్? వాట్ ఐ యామ్ సపోజ్డ్ టు ఆన్సర్. కెన్ యూ ఓహ్! టెల్ మీ అని అడిగి తెలుసుకోవడం ఏం కాదు. ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు షార్టిస్ట్‌లు ఏమి ఉండరు. హ్మ్. నీ లోపల ఎంత ఐక్యూ లెవెల్స్ ఉంది. హ్మ్. ఎంత బాగా ఆన్సర్ చేయగలవు. నీ యాటిట్యూడ్ లెవెల్స్ చెక్ చేస్తారమ్మా. నాలెడ్జ్, స్కిల్స్ కంటే ఎక్కువ యాటిట్యూడ్ లెవెల్స్. హ్మ్. యాటిట్యూడ్ తర్వాత స్కిల్స్. స్కిల్స్ తర్వాత నాలెడ్జ్. హ్మ్. ఏఎస్‌కే. ఇంటర్వ్యూ ప్యాటర్న్ గూడా మార్చాలంటారా సార్? అంటే రెగ్యులర్‌గా ఎళ్లి అదే క్వెషన్స్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఇలాంటివి రకరకాలుగా ఉంటాయి. మరి దాని ద్వారా స్కిల్ సెట్ ఏమైనా బయట పడట్లేదేమో? అక్కడ ల్యాక్ ఈ అవుతున్నారేమో? మధ్యలో ఒక ఇంటర్వ్యూ ఎలా అయిందో తెలుసా? హ్మ్. ఎంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తెలుసా? ఓకే. ఇంటర్వ్యూ లోపల కూర్చున్నారు. హ్మ్. బయట కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి కావాలని డిలే చేస్తా ఉన్నారు. ఓకే. ఓకే. డిలే చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు గదా! ఈ మాట్లాడుకుంటుంది రికార్డ్ అయితుందో వాళ్ళకి తెలవదు. ఓహ్! మాట్లాడుకొని లోపల చూస్తున్న వాళ్ళకి తెలవదు. హ్మ్. బయట ఇంటర్వ్యూస్ ఉన్నారు గదా! వాళ్ళు ఎలా ఉందో లోపల లోపల వాళ్ళు చూస్తున్నారు. మొత్తం వీడియో ఓకే. చూస్తున్నారు. ఓకే. హుహు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. వాడేమో ఇదేందిరా చెత్త ఇంటర్వ్యూ అని, వాడేమో ఇదేం కాలేజ్, ఇదేమి కంపెనీ ఎంతసేపు అని, వెయిట్ జేయాలి ఎంతసేపు ఎప్పుడొస్తుందట వెయిట్ అని. చేయాలి ఇది. ఎవరైతే నిదానంగా కూర్చొని వాళ్ళ లోపల నుంచి సెలెక్టర్ పంపించేశారు. ఓహ్! దే ఆర్ చేంజింగ్. ఇంటర్వ్యూస్ కూడా మారిపోతున్నారు. ఓకే. హ్మ్. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, జూమ్‌లో అయితుంది. అప్పట్లాగా ట్రెడిషనల్ పోయింది ఇప్పుడు. హ్మ్. మామూలుగా మనిషిని వాడు ఇంటర్వ్యూవర్ సెలెక్ట్ చేస్తున్నంటే నీ లోపల టాలెంట్ సెలెక్ట్ చేస్తాడు. రికమెండేషన్ 20% ఉండొచ్చు గానీ, ఆ రికమెండ్ వాడు వానికి పనికిరాదు, వీనికి పనికిరాదు గానీ, మీతో టాలెంట్ చూస్తారమ్మా. హ్మ్. టాలెంట్. హ్మ్. నీ చదువు చూడరు, నీ మార్కులు చూడరు. మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చెప్తున్నాను. నీ మార్కులు చూసి ఎవరు నీకు ఇంటర్వ్యూలో జాబ్ ఇవ్వరు. మార్కులు చూసి లోపలికి ఎంటర్ అయితావు అంతే. హ్మ్. మార్కులతో లోపలికి ఎంటర్ అయితావు. కానీ లోపల చూసేది నీ ఐక్యూ లెవెల్స్, నీ సబ్జెక్ట్, నీ కాన్ఫిడెన్స్. ఈ కంపెనీకి నువ్వు పనికొస్తావా అని చూస్తా ఉంటారు. ఇప్పుడు ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ ఏంటి? అసలు జాబ్స్ ట్రై చేసేవాళ్ళు ప్రత్యేకించి. ఏమి డిఫికల్టీస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు? ఎవరు డిఫికల్టీసు ఆహ్, జాబ్ సెర్చ్ చేసేవాళ్ళు. సెర్చ్ స్టూడెంట్స్ చేసేవాళ్ళు. అనుకుందాం. స్టూడెంట్స్ జాబ్ సెర్చ్ చేసేవాళ్ళు అప్‌డేటెడ్ కాలేదమ్మా. హ్మ్. అప్‌డేట్ కావాలి. మీరొకసారి చూసుకోండి. హ్మ్. ఏ పేపర్ అని చూసుకోండి ఈరోజు. ఓకే. ఎనీ న్యూస్ పేపర్. వాంటెడ్ కాలమ్ ఉంది. ఓకే. ఏ పోర్టల్ చూసుకోండి. వాంటెడ్ కాలమ్ ఉంది. ఓకే. మన వెబ్‌సైట్ చూసుకోండి. వాంటెడ్ లింక్డ్ఇన్ చూసుకోండి. లక్షలాది జాబ్స్ ఉన్నాయి. లింక్డ్ఇన్‌లో చూడండి. అంటే దే నీడ్ పీపుల్. బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ దట్ పీపుల్ వాట్ దే వాంట్. హ్మ్. వాళ్ళకి కావాల్సిన పీపుల్ దొరకట్లేదు. అవసరం ఉన్న వాళ్ళున్నారు. ఎన్ని ఏఐలు రాని, కొత్తోళ్ళు రాని పనికి వచ్చేవాళ్ళు, పనికి రాని వాళ్ళు మాకు గావాల్సిన వాళ్ళు కావాల్సున్నారు. కానీ దొరకట్లేదు. కారణం ఏందంటే, ఆ స్కిల్స్ అక్కడ లేవు కాబట్టి. స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళని పట్టుకొని ఎళ్ళిపోతున్నారు. అవును. మన వాళ్ళు పట్టుకోకుండా అమెరికా వాళ్ళు పట్టుకెళ్తున్నారు. హ్మ్. అలా పట్టుకెళ్తారు కదమ్మా! అక్కడ ఉన్న వాళ్ళందరూ టాప్ అందరూ మన వాళ్ళే గదా! ఇక్కడ అవకాశాలు ఇస్తే అక్కడెందుకు పోతారు? రైట్. సో, ఈ జాబ్స్ ఉన్నాయి. వందలాది జాబ్స్ ఉన్నాయి. వేలాది జాబ్స్ ఉన్నాయి. నీ దానికి దగ్గర స్కిల్స్ తగ్గట్టు లేవు. స్కిల్స్ లేవు. నీ దగ్గర లాంగ్వేజ్ లేదు. నీ దగ్గర ఇంగ్లీష్ లేదు. హ్మ్. కమ్యూనికేషన్ లేదు. కాన్ఫిడెన్స్ లేదు. యాటిట్యూడ్ లేదు. అది నేర్చుకో. ఆటోమేటిక్‌గా వస్తది జాబ్. అలాగే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే ఒక జాబ్ ట్రైల్ చేస్తూ హ్మ్. ఉంటారు. ఇంకోటి ట్రై చేస్తుంటారు. హ్మ్. కాన్ఫిడెన్స్ లో అయిపోతూ ఉంటుంది. హ్మ్. నాకింక రాదేమో అనుకోని డిప్రెషన్‌లోకెళ్ళిపోతూ ఉంటారు. వద్దు. ట్రై చేయొద్దు. హ్మ్. ఈ ఈ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయింది. సెలెక్ట్ కాలే గదా! ఫైనల్‌గా అడగాలే, "సార్ కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ మై మిస్టేక్స్ సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. రైట్. హ్మ్. సార్ వెదర్ యూ గివ్ మీ జాబ్ ఆర్ నాట్ హ్మ్. కెన్ యూ జస్ట్ టెల్ మీ" అని ఈ క్వెషన్ ఎంతమంది అడుగుతారండి? అడగలేరు. అడగలేదు గదా! ఇతనే తెలుసుకోవాలి కూర్చొని. దీన్ని ఎవాల్యుయేషన్ అంటారు. అటెండ్ అయ్యాడు గదా! ఇంటర్వ్యూ బయటకి రావాలి. నేను తప్పు చేశాను. ఏం తప్పు చేశాను? ఇదెందుకు క్రాక్ చేయలేదు. నేనెలా మాట్లాడాను? నేను హ్మ్. తప్పు చేశాను. కరెక్ట్ చేసుకో.
ఎంతోమంది సివిల్ సర్వీసెస్‌లో, యూపీఎస్సీలో ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళంతలో వాళ్ళు ఆలోచించుకొని మళ్ళీ అటెండ్ అయ్యారు. మళ్ళీ పాస్ అయ్యారు. 4 సార్లు 5 అటెంప్ట్‌లో కూడా పాస్ అయిన చాలా మంది ఉన్నారు. సెల్ఫ్ ఎవాల్యుయేషన్. యాహ్! ఆ ఎవాల్యుయేషన్ లేకుండా వేస్ట్. హ్మ్. ఎవాల్యుయేషన్ చేసుకోవాలి కంపల్సరీ. ఆ ఎవాల్యుయేషన్ చేసుకున్నప్పుడు తప్పులు తెలుసుకుంటాం కదా! రైట్. వాళ్ళంతా క్యాస్ట్ ఒకటే కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు మతం ఒకటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. నేను వాళ్ళ ఎంత బా ప్రాంతం ఒకటే చెప్పినా సెలెక్ట్ చేసుకుంటలే ఇంతే ఇది అన్నట్టు కూడా ఉంటారు. మనం తప్పులు తెలుసుకోవాలి. హ్మ్. వాళ్ళు ఒక జాబ్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎంతో ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి పిలిచారంటే నేను సెలెక్ట్ చేసుకోవడానికి కదా! నీ లోపల లేదు కదా అది. ఆ తప్పు తెలుసుకుంటే బావుంటది. 1, 2, 3, 10 ఇంటర్వ్యూలైనా నిరాశ పడొద్దు. అటెండ్ అయితా ఉండాలి. హ్మ్. కానీ పర్సనల్ ఒపీనియన్ గంపా నాగేశ్వరరావు ప్రకారము జాబ్ చేయొద్దు. ఓకే. ఆహా! ఓకే. అది వేరేది అది మళ్ళీ. వేరేది. మీ పరంగా హ్మ్. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆ! రెండిటిని ఎలా చూస్తారు మీరు? ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. హ్మ్. ఓకే. ఓకే. ఫెయిల్యూర్స్ లేనిదే మనిషికి సక్సెసే ఉండదు. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇది ఉంది వీడియోలో కనిపిస్తుందమ్మా. టెల్ మీ వాట్ ఈస్ దిస్? ఇది ఎక్కడైనా చూసారా మీరెక్కడన్నా? డిడ్ యూ హార్ట్ సా? బీట్. కదా! యెస్. బ్యూటిఫుల్. దీని మెషిన్ ఏమంటారు? మెషిన్ ప్రింటౌట్ వస్తది మెషిన్‌లోకెళ్ళి. హ్మ్. ఈసీజీ, ఈసీజీ. యెస్. ఈసీజీ కదా! హ్మ్. ఇంకొకటి ప్రింటౌట్ చూపిస్తాను. డెడ్. అయ్యో! డెడ్డా? కదా! కదా! డెడ్డే. ఓకే. ఆ! ఇది కావాలా? ఇది కావాలా? డెఫినైట్‌లీ అప్ పైన అండ్ కింద. డౌన్స్ కామన్ లైఫ్‌లో. వైట్. ఫెయిల్యూర్స్ కామన్. రైట్. ఫెయిల్యూర్ లేకుండా రాదు. గాలి పీల్చుకున్నా. పీల్చుకుంటూనే ఉంటానా? వదలాలే. మెల్లగా గాలి పీల్చుర్రి వదలండి. మెల్లగానే కాదు. గాలి పీల్చినప్పుడు వదలాలే. ఆ! బయటికి వెళ్ళాలే, లోపలికి రావాలే. హ్మ్. వెళ్ళాలే, రావాలే. అప్ అండ్ డౌన్స్ ఉండాలి. అప్పుడే లైఫ్. లేకుంటే లైఫ్ కాదు. హ్మ్. మీరెప్పుడైనా ఫెయిల్యూర్స్ ఎందుకాలు చూసారా గురుగారు? బోలెడన్ని పడ్డా కొద్ది ఫుట్‌బాల్. అంతే ఫుట్‌బాలే. ఫుట్‌బాల్ అంటే తెలుసు కదా మీకు? హ్మ్. కింద పడ్డది. టక్కున లేసింది పైకి అంతే. చాలా ఫెయిల్యూర్స్ చూశాను నా లైఫ్‌లో. ఓకే. వాడన్నిటిని దిగమింగుకొని నో, ఇప్పుడు నో చాలా మంది ఎంజాయ్డ్. ఐ ఓకే. యాక్సెప్టెడ్ మై ఫెయిల్యూర్స్. ఐ యాక్సెప్టెడ్ మై ఫెయిల్యూర్స్ వావ్! అండ్ అడ్మిటెడ్ మై మిస్టేక్స్ గ్రేస్‌ఫుల్లీ. హ్మ్. నా తప్పులు కూడా తెలుసుకున్నాను కింద పడ్డప్పుడు. యెస్! ఐ డిడ్ ఎ మిస్టేక్. దిస్ గ్యారంటీ ఇట్స్ ఎ పనిష్మెంట్ ఫర్ మీ. లెట్ మీ లెర్న్. కమ్ ఆన్. వావ్! వాట్ ఎ స్పిరిట్. అట్లా లేకుంటే వేస్ట్ కదా! నేనెందుకు కూడా నా స్టోరీ ఇక్కడ మామూలుగా గూగుల్ కొట్టి చూడండి. చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టినవాడిని నేను. ఓకే. సో, ఎనీథింగ్ ఈస్ హ్యాపెండ్. ఎనీథింగ్ హ్మ్. విల్ హ్యాపెండ్. పడ్డప్పుడు లేవాలే. అలాగే ఇప్పుడు వన్స్ ఒక జాబ్ వచ్చింది. హ్మ్. ఆ జాబ్ వచ్చిన తర్వాత చాలా మంది వర్క్ ఎథిక్స్ కూడా తెలియదు ఆ! చాలా మందికి. హ్మ్. మరి అది రాకుండా కూడా చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అక్కడ గూడా మళ్ళీ జాబ్ నుంచి వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హ్మ్. మరి వర్క్ ఎథిక్స్ జాబ్ ఎక్కిన తర్వాత ఎలా హ్మ్. ఉండాలి? అమ్మా! నీ జాబ్ ఇస్తున్నా, నీకు సాలరీ ఇస్తుండంటే, హ్మ్. నీ నుంచి కంపెనీ వాడు ఏదో రాబడుతున్నాడు. కంపెనీ వాడికి లాభం కావాలి. కాబట్టి నిన్నెందుకు పోషిస్తాడు? ఇది అనాథాశ్రమం కాదు కదా పోషించడానికి. కాబట్టి వాళ్ళకు లాభం వచ్చే విధంగా నువ్వు పని చేయగలగాలి. నీకిచ్చిన వర్క్ కంటే ఎక్కువ చేసినప్పుడు నిన్ను అభిమానిస్తారు. నీకు ప్రమోషన్స్ ఇస్తారు. నేనెందుకు ఎక్కువ పని చేయాలి అనుకున్నవాడు అక్కడే ఉంటాడు. ఇచ్చిన పని కంటే ఎక్కువ పని చేసేవానికి పని ఎక్కువిస్తారు కానీ, ఒకరోజు అతనికి అవును. అద్భుతంగా మంచి ప్రమోషన్ వస్తది. మంచి విషయం వస్తది. అది నన్నింకా గుర్తుపట్టట్లేదు అనుకోవద్దు. యూ గివ్ ది బెస్ట్. ఇంతకుముందు 100% చెప్పాను కదా! గివ్ ది బెస్ట్. మేబీ సేమ్ సాలరీ తీసుకున్నారు. తక్కువ పని చేస్తున్నారు. నో. యూ గివ్ యువర్ బెస్ట్. బట్ పీపుల్ విల్ అబ్జర్వ్. వచ్చామా? పోయామా? అన్నట్టు కూడా నో. ఉంటారు నో. కొంతమంది. నో. గివ్ ది బెస్ట్. యూ విల్ గెట్ ది బెస్ట్. హ్మ్. అలాగే జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఇంకా హ్మ్. లైఫ్ సెట్ అయిపోయింది అని కూడా కొంతమంది లేదు. ఏం అనుకుంటారు. సెట్ కాదు. హ్మ్. ఒకప్పుడు జాబ్ అంటే పర్మనెంట్. ఇప్పుడు పర్మనెంట్ ఏం కాదు. అవును. ఇయాల ఉంటదో ఎప్పుడు రేపు పోతదో పోతది తెలియని తెలియదు పరిస్థితి. కాబట్టి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. స్కిల్స్ నేర్చుకుంటూనే ఉండాలి. హ్మ్. నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడం ఆగినప్పుడు స్టాగ్నేషన్ 'హుస్సేన్ సాగర్‌లో' వాటర్. ఇప్పుడు చాలా హ్మ్. మంది లే ఆఫ్స్ కూడా అవుతున్నాయి గదా! అవును. సార్. అవును. అవును. మరి లే ఆఫ్స్ అవుతున్నప్పుడు దాన్ని ఎలా మనం ఎంతమందిని తీసుకోవాలి? తీసేశారమ్మా? అందరిని తీసేశారా? కంపెనీ లేదు. మొత్తం క్లోజ్ చేశారా? లేదు. ఎవరిని పెట్టుకున్నారు? హ్మ్. టాలెంటెడ్‌ని పెట్టుకున్నారు. హ్మ్. స్కిల్‌ఫుల్‌ని పెట్టుకున్నారు. యాటిట్యూడ్ ఉన్నోళ్ళని పెట్టుకున్నారు. నమ్మకస్తులను పెట్టుకున్నారు. టైమ్ పాస్‌లని తీసేశారు. అంతే. లేదు సార్ నేను చాలా కష్టపడి పని చేసిన. యూ నో బెటర్. దాంట్లో సీఆర్ అంటారు. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంటారు. వెళ్లి చూసుకోవడం తెలుస్తుంది మీకు. హ్మ్. వాట్ దే రోట్ అబౌట్ యూ. అది ఇవ్వరనుకోండి మనకు. ఏం చేశారు? నువ్వు ఎన్ని సార్లు మా అబద్ధాలు మాట్లాడావో తెలుసు. ఏం చేశావో తెలుసు. ఎలా టైంకి డెలివరీ చేయాలో తెలుసు. వాళ్ళకన్నీ ఉంటాయి. హ్మ్. కొంతమంది మాత్రం బాగా పనిచేసినా పోతుంది. ఏమి టెన్షన్ పడొద్దు దానికి. నీకు గుర్తింపు లేదు కాబట్టి భగవంతుడు నీకు పెద్ద గుర్తింపు ఇవ్వడానికి జాబ్ తీసేసాడు అనుకోవాలి. హ్మ్. కొంతమంది బాగా కష్టపడతారమ్మా. అవును. అయినా వాళ్ళకి జాబ్ పోతది. వాళ్ళు ఏం టెన్షన్ పడొద్దు. నాకు ఇంకేదో పెద్దది రాబోతుందని చిన్నది వదిలిపెట్టేసేయాలి. నథింగ్ విల్ హ్యాపెన్. వావ్! అలాగే ఇప్పుడు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్‌గా ఎలా మనం ప్లాన్ చేసుకుంటే బావుంటది? వండర్‌ఫుల్ క్వెషన్. హ్మ్. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా చాలా కష్టమమ్మా. రైట్. ఓకే. ఒక రూ. 100 వచ్చిందనుకోండి. అది ఎలా చేయాలన్న దాని గురించి ఒకటి, రూ. 100 ఏం చేయాలనేది రెండోది. రెండో చెప్తాను. రూ. 100 వచ్చిందనుకో
ఫస్ట్ 30% నీకోసం ఖర్చు పెట్టుకో. హ్మ్. నీ డ్రెస్, నీ వాచ్, ఒక 1,00,000 జీతం ఉంది. 30,000 నువ్వు తిండి. నీవు నీవు నువ్వు సంపాదిస్తున్నావు. ఒక 30% నీ ఫ్యామిలీ. ఒక 30% సేవింగ్స్. హ్మ్. 100% సేవింగ్స్. ఒక 5% లెర్నింగ్. 5% ఏం చేయాలి? కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఏదో కోర్స్ చేరుతూనే ఉండాలి ఎవ్రీ మంత్. హ్మ్. ఏదో ఒకటి టైం అంత సరిపోతదా మరి? 7, 8, 9. ఓకే. 7 అవర్స్ పడుకోవాలి. 8 గంటలు పని ఏ జాబ్ కూడా 8 గంటలకే పని చేయం కదా! హ్మ్. 9 గంటలు తమరు ఏం చేస్తారు? ఒక 1 అవర్ రోజు జూమ్‌లో ఎన్నో క్లాసెస్ వస్తుంటాయి. 1 అవర్ అప్డేట్. ఒక 5% ఆఫ్ నీ మంత్లీ వచ్చిన సాలరీని కొత్త విషయాలకు ఖర్చు పెట్టాలి. ఇంకెంత మిగిలింది? 5% దానం చేయాలి. హ్మ్. ఓకే. హ్మ్. దానం చేయాలి. ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి. మీరు చెప్పిన తర్వాత నాకొకటి గుర్తొచ్చింది. ఆ! సద్గురు గారిని ఒక క్వెషన్ అడిగితే ఆ! ఆయన చెప్పాడు. మీరు ఎన్ని గంటలు పడుకుంటారు అంటే ఆ! 4 గంటలు అంటే, మరి ఎందుకు అంత తక్కువ పడుకుంటారంటే వెన్ విల్ యూ లీవ్ ద లైఫ్ హ్మ్. అని అన్నాడన్నమాట. సో మీరు చెప్తున్న దాన్ని ఆయన బట్టి 4 గంటలు పడుకున్నా దట్ ఈస్ ఈక్వల్ టు 8 అవర్స్ స్లీప్. ఎందుకంటే వారు డీప్ మెడిటేషన్‌లో పడుకుంటారు రైట్. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నేను ఈ రింగ్ ఉందమ్మా. ఇది ఎన్ని గంటలు పడుకున్నా నాకు ఎప్పటికి తెలుస్తుంటది. ఓకే. నాకు డీప్ స్లీప్ 2 హ్మ్. అవర్స్ కంటే ఎక్కువ ఉండలేదు. మామూలు స్లీప్ 4 గంటలే ఉంటుంది అంతే. 5 గంటలే ఉంటుంది. ఆ డీప్ స్లీపే ఇంపార్టెంట్ కదా! ఆ హ్మ్. పడుకున్న సద్గురు పడుకుని 4 గంటలు డీప్ స్లీప్ పడుకుంటాడు. హ్మ్. మనం పడుకుంటాం. మీరు చూడండి కావాలంటే ఇలాంటివి పెట్టుకొని చూడండి మీకు తెలుసు. హ్మ్. మొబైల్‌లో కూడా చాలా యాప్స్ ఉన్నాయి. అవును. విల్ స్మార్ట్ నాట్ స్లీప్ వాచెస్‌లో గూడా ఉన్నాయి. ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఆ డీప్ స్లీప్‌లో ఉంటే 4 గంటలు ఎనఫ్. కానీ మనం 4 గంటలు వాడు చూసి మనం కాపీ కొట్టొద్దు. వి షుడ్ స్లీప్ 7 అవర్స్. మనం అదే. సద్గురు కాదు మళ్ళీ కాబట్టి. కంపారిజన్ చేసుకోవద్దు. చేసుకోవద్దు. రైట్. మనం 8 అవర్స్ పడుకోవాల్సిందే. 7-8 అవర్స్ ఇస్ మినిమమ్ ఐయామ్ హ్మ్. టెల్లింగ్ యూ. అలాగే జాబ్ ఉన్న వాళ్ళకి, హ్మ్. లేని వాళ్ళకి డిఫరెన్స్ ఏం చూస్తుంటారు మీరు? మీ దగ్గర చాలా మంది వస్తూ జాబ్ ఉంటారు. ఉన్న వాళ్ళు, జాబ్ లేని వాళ్ళంటే అస్సలు జాబ్ లేని వాళ్ళా? ఆ! అస్సలు అనుకోవచ్చు. జాబ్ లేని వాళ్ళు జాబ్ కోసం నేర్చుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి తప్పదు. హ్మ్. ఓకే. హ్మ్. ఇక మరి తిక్కరేగిందనుకో హైదరాబాద్ భాషలో. హ్మ్. జాబ్ లేదు గదా! జాబ్ ఇయ్యాలి ఇంకోళ్ళకి. ఓకే. ఆహా! వాళ్ళకే లేదు ఎలా ఇస్తారు? అదేనమ్మా. అదే స్మార్ట్ వర్కు. హ్మ్. స్మార్ట్ వర్కు, హార్డ్ వర్కు. హార్డ్ వర్క్ ఉంటే జాబ్ జేస్తాం. హ్మ్. స్మార్ట్ వర్క్ ఉంటే జాబ్ ఇస్తాం. ఓకే అమ్మా. ఆలోచించాలి. ఎందుకు జాబ్ రావట్లేదు నాకు? అంటే ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇలాంటి వాళ్ళు వేలాది మందున్నారు. హ్మ్. ఇలాంటి వాళ్ళు వేలాది మంది ఒక దగ్గర తీసుకొస్తే ఎలా ఉంటది? ఆలోచించు. వై అభి బస్? వై రెడ్ బస్? వై ఓలా? వై రాపిడో? వై ఆల్ దిస్? ఓన్లీ ఇలాంటి ఆలోచనలతో వచ్చినాయి కదా! ఇంకా హ్మ్. వందలాది ఉన్నాయి ఎగ్జాంపుల్స్. జొమాటో, స్విగ్గీ. ఇవన్నీ ఆలోచనల నుంచి వచ్చినాయి. మనం కూడా ఆలోచించండి. జాబ్ రావట్లేదంటే నువ్వు జాబ్ ఇవ్వబోతున్నావు అని అర్థం. హ్మ్. యాహ్! ఒక 2 మినిట్స్ పడతది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా నీకు. హ్మ్. ఓకే. ఒకతనమ్మ సంథింగ్ నా ఫోను నంబర్ అన్నీ అవైలబుల్ ఉంటది. అవును. జస్ట్ అవును. గూగుల్‌లో కొట్టిన అది గంప అంటూ గంప నాగేశ్వరరావు దొరుకుతది. నేను ఓపెన్ పెట్టుకుంటా. నా నంబరు వాడే నంబర్ ఒకటే ఉంటది. ఒకటే నంబరు 94 నుంచి సేమ్ నంబర్ నాకు. మీకెప్పుడు ఇబ్బంది రాలేదా మరి? ఇబ్బంది ఉన్నోళ్ళు ఫోను చేస్తారు కదా! అవును. ఓకే. ఓకే. ఇబ్బందులు ఫోను చేసినప్పుడు చెప్పడానికి భగవంతుడు ఇచ్చిన నాకు అవకాశం. హ్మ్. ఓకే. కొంతమంది విసిగిస్తారు. పర్లేదు వాళ్ళేదో పాపం మెంటల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు విసిగిస్తారు. ఐ యాక్సెప్ట్ ఇట్. ఒక అమ్మలాగా యాక్సెప్ట్ చేయడం తప్పేం లేదు. ఓకే. అవును. యాక్సెప్ట్ ఇట్. అయితే ఒకతను ఫోన్ చేసి, "సార్ నేను ఊరు నుంచి వచ్చాను సార్" అన్నా. వెరీ గుడ్ కంగ్రాట్స్ అన్నా. నేను హైదరాబాద్ ఎళ్దాం అనుకుంటున్నాడు. ఓకే. ఆహా! ఏదో సినిమా చూసాడు బాగా. ఆ! ఏదో బాంబే ఎళ్దాం అంటాడు చూడండి ఏదో సినిమాలో. మన బిజినెస్ మ్యాన్ 'మహేష్ ఆ! బాబు' నా మహేష్ బాబు. ఫేవరెట్ ఆయన. హీరో. ఆ! యాహ్! అంటే "ఏం చేస్తావా?" అంటే, "సార్ ఏదైనా చెప్పండి సార్." "నేనేం చెప్తాను రా బాబు నువ్వేం చేస్తావు?" అంటే, "మీరు చెప్పండి" అంటాడు. "నువ్వేం చేస్తావు నేనెందుకు చెప్పాలన్నాను." హ్మ్. "సార్ ఏదైనా చెప్పండి సార్" అన్నా. నాకేమో ఒక వేరే మీటింగ్ టైమ్ అయితుంది. "ఒక పని చేయి బాబు నువ్వెక్కడున్నావో ఒక 200 ఇల్లు మొత్తం తిరిగిరా" అని చెప్పాను. 200 ఇల్లు తిరిగిరా అని చెప్పాను. ఓకే. ఆ! ఆ! వాడు 200 ఇల్లు తిరిగి 1 అవర్‌కి మళ్ళీ "సార్ 200 ఇల్లు తిరిగొచ్చాను సార్" ఫోన్ చేశాను. ఏం చేసాడు తిరిగి? తిరిగొచ్చానంతే. తిరిగమంటే తిరిగొచ్చానంతే. ఓకే. కంగ్రాట్స్ వెరీ గుడ్ బాబు. ఇప్పుడేం చెయ్యి, మీ 2 కాలనీలు మొత్తం 3 కాలనీలు తిరిగిరా. తిరిగొచ్చి నాకు సాయంత్రం ఫోన్ చేయమని చెప్పాను. మళ్ళీ ఫోన్ చేస్తారు కదా! సాయంత్రం ఫోన్ చేశాడు. సార్ ఏం అబ్జర్వ్ చేశావు అన్నా. సార్ ఇక్కడ ఎవరు ఇంట్లో వండుకోరు సార్. మొత్తం బయటనే తింటురు సార్ అండు. ఓకే. అన్ని బోలెడన్ని రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి తింటురండి. ఏం ఆలోచనొచ్చింది? తిండి బిజినెస్ పెడితే బానే ఉంటది సార్. కానీ డబ్బులేసి అన్నాడు. ఓహో! తిండి బిజినెస్ పెడితే బానే ఉంటది. డబ్బులేదన్నాడు. ఓకే. ఒక పని చెయ్యి. మళ్ళా తిరిగిరా అని చెప్పాను. ఓకే. ఆ! ఓకే. దిస్ ఇస్ ప్రాక్టికల్ హ్యాపెండ్. ఓకే. ఎప్పుడైనా పిలిస్తే కావాలంటే స్టూడియోకి ఆ! అతన్ని. ఓకే. ఏం చూసావు అన్నా? ఈరోజు ఏం చూసానో చెప్పలేదు సార్. కానీ మీకు చెప్పండి సార్ అన్నాడు. మళ్ళా తిరిగిరా. ఎక్కడెక్కడ టూ లెట్ బోర్డ్‌నే చూసాం. టూ లెట్ బోర్డ్స్ ఎక్కడ చూసామని చెప్పాను. హ్మ్. ఏఎస్ రావు నగర్ ఏరియాలో. ఓకే. సార్ 32 టూ లెట్ బోర్డ్ అని ఫోన్ చేశాడు నెక్స్ట్ డే మార్నింగ్. వెరీ గుడ్. ఇప్పుడేం చేయి 32 మంది ఇళ్ళకెళ్ళి సార్ మీ ఇల్లు నేను కిరాయికి ఇప్పిస్తాను. నాకు 50% ఇస్తారా అడిగిరమని చెప్పాను. ఓహో! ఇది పాజిబుల్ అన్నాడు. అరే! నువ్వు అడిగి రాపోరా బాబు అన్నా.
అతనెవరో నాకు తెలవదు. ఓకే. హ్మ్. వెళ్ళాడు 32 ఏళ్ళు తిరిగి, "సార్ మీ ఇల్లు నేను కిరాయికి ఇప్పిస్తాను. 50% నాకిస్తారన్నాడు." వాడు 500 వాడు రూ. 1000 50%. నాకు సాయంత్రం ఏం చెప్పాడు, "సార్ 1,06,000 వస్తుందని" చెప్పాడు. ఓహ్! 1,06,000 నైస్. లెక్కొస్తది. ఏం లెక్క అంటే 32 ఇండ్లు గాని కిరాయికిస్తే 1,06,000 వస్తది. ఇప్పుడు ఇంకేం అర్థమైందన్న? నాకు అర్థమైంది సార్ అన్నాడు. వచ్చేసింది వాడికి జాబ్. అర్థమైంది చెప్పాడు. అందరిని తీసుకొచ్చాడమ్మా. ఫేస్‌బుక్‌లో మార్కెట్ ప్లేస్‌లో పెట్టాడు. ఇల్లు కిరాయికి ఇప్పిస్తా అని. ఎన్నో పోర్టల్స్ ఉన్నాయి. చాలా అవును. ఉన్నాయి. నేను ఆ ఆ! పోర్టల్ పేరు చెప్తే అది ప్రమోట్ చేసినట్టు కాబట్టి అవును. రైట్. అన్నిట్లో పెట్టాడు. ఇల్లు కిరాయి ఇలా పెట్టాడు. నౌ థట్ ఫెలో లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ పర్చేస్డ్ సెకండ్ హ్యాండ్ బెంచ్ ఓఫో! అమేజింగ్. అమేజింగ్. కదా! జాబ్ చేస్తే ఎక్కడ ఉండేవాడు. అక్కడే మళ్ళీ అదే 30,000, నౌ 40,000తో. హైదరాబాద్ వెళ్తున్నాడమ్మా. హుహు. అంతే. ఓకే. ఎక్కడ కనిపిస్తే అక్కడ వెళ్ళిపోతాడు. ఆయన పేరు మాట్లాడతాడు. చెప్పొచ్చా సార్? వద్దు. వద్దు. ఓకే. ఆ! సో, సచ్ ఏ గ్రేట్ వండర్‌ఫుల్. ఎగ్జాంపుల్. అంటే ఎలా అయితదమ్మా అంటే కడుపులో మంట ఉన్నవాడు పైకొస్తాడు. హ్మ్. కడుపులో మంట ఉండాలంతే. అది నెల్లూరు గావచ్చు, తిరుపతి గావచ్చు, విశాఖపట్నం గావచ్చు, విజయవాడ గావచ్చు, హైదరాబాద్ గావచ్చు. నేను పైకి రావాలి వస్తారు. అది ఊర్లో కావచ్చు, బయట కావచ్చు. ఆ కడుపులో మంట లేనివాడిని ఏం చేయలేడు. హ్మ్. ఎవడేం చేయలేడు. నేను చెయ్యాలి, సాధించాలని వాడిని ఎవరు ఆపలేరు. అబ్బాయి ఐ మెట్ హిమ్ ఆఫ్టర్ 8 మంత్స్ ఆఫ్ ఫోన్ టాక్. ఓకే. 8 మంత్స్ వరకు తిరిగితే కూడా నిద్రపోతాం. ఓకే. ఆయన ఏం చెప్పాడు? హౌ డిడ్ హి రెస్పాండ్? అంతే ఎక్కడ కిరాయి ఉంటే అక్కడ ఇప్పిస్తాడు. ఇప్పుడు ఆఫీసులు ఇప్పిస్తున్నాడు గచ్చిబౌలిలో. ఓహ్! ఆఫీసులు ఉంటాయి కదా! ఆఫీసులని వందలాది ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ పట్టుకొని ఎవరికి కావాలో కనెక్ట్ చేస్తున్నాడు. నౌ హి ఈస్ హావింగ్ ఎ స్టాఫ్. డెఫినైట్‌లీ మస్ట్ మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ అలా చాలా ఉంటారు. మందున్నారమ్మా. ఇది ఒక హ్మ్. స్టోరీ చెప్పాను. ఇలా హ్మ్. చాలా ఉన్నాయి నా దగ్గర. అంటే ఒకటి ఎందుకు చెప్పానంటే జాబ్ లేకుండా వచ్చినోళ్ళు ఇలా బాగుపడ్డారు. జాబ్ అని కాదమ్మా. తెలివి ఉంటే డబ్బుంటుంది. ఈ యజమాని ఎవరో నాకు తెలవదు. యజమాని తెలివి కలవాడు. కష్టపడేవాడు కాదు. కష్టపెట్టేవాడు హ్మ్. పైకొస్తాడు. ఓకే. అమేజింగ్. ఎవరైనా అంతే. హ్మ్. ఫైనల్‌గా ఆ! స్టూడెంట్స్‌కి, ఆ! జాబ్ లేని వాళ్ళకి ఆ! ఏమైనా మీరు మీ నుంచి హ్మ్. ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి యాస్ ఎ ఫౌండర్‌గా ఆ! ఏం సలహా ఇస్తారు? ఫస్ట్ మాట్లాడడం నేర్చుకోండి. హ్మ్. రెండోది ఎదుటి వాళ్ళని కన్విన్సింగ్ చేయడం నేర్చుకోండి. మూడోది నేను చెప్తాను స్టూడెంట్‌గా ఉంటూ డబ్బు సంపాదించడానికి 100 మార్గాలున్నాయి. 100 మార్గాలున్నాయి. అమ్మ, నాన్న మీద ఆధారపడకండి. డిగ్రీ ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయరా? స్టార్ట్ ఎర్నింగ్. స్టార్ట్ ఎర్నింగ్. దేర్ ఆర్ సో మెనీ థాట్స్. జస్ట్ వీడియోలు చూడండి మీకొచ్చేస్తాయి కావాలంటే. జస్ట్ ఏఐతోని సంపాదించుకోవచ్చు. ఈ మధ్యలో ఒక అమ్మాయి అనిత అనే అమ్మాయి ఏం చేసింది తెలుసా? మా దగ్గర ఏఐ నేర్చుకుంది. ఓకే. మా హ్మ్. టీమ్‌లో నిఖిల్ గారు, నిఖిల్ గుండా. ఐ థింక్ యెస్. ఇక్కడ యెస్. కూడా వచ్చాడు. హ్మ్. ఆయన దగ్గర ఆ అమ్మాయి నేర్చుకుంది. నేర్చుకొని షీ ఈస్ ఎర్నింగ్ 2,00,000 పర్ మంత్. హోమ్ మేకర్. షీ జస్ట్ క్రియేటింగ్ సాంగ్స్. ఓహ్! యాహ్! సాంగ్స్ రెడీ చేస్తుంది. సో, ఆమె ఏమి లేదనుకుంది సంపాదిస్తుంది కదా! సో, స్టూడెంట్‌గా ఉండి సంపాదించవచ్చు. స్టూడెంట్‌గా ఉండి ట్యూషన్ చెప్పవచ్చు. హ్మ్. స్టూడెంట్‌గా ఉండి 10 మందికి మాట్లాడవచ్చు. స్టూడెంట్‌గా ఉండి పోర్టల్ చేయవచ్చు. స్టూడెంట్‌గా ఉండి సంపాదించండి. అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. అమ్మ, నాన్న అడుక్కొని ఎంజాయ్ చేయడం కాదు. అమ్మ, నాన్నకి తిరిగిచ్చే విధంగా తయారు చేయండి. పడుకోండి, చదువుకోండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయడానికి ఇదే వయసు. తర్వాత రాదు కాబట్టి ఎంజాయ్‌ఫుల్. ఓకే. వావ్! అది నీ డబ్బు పెట్టి ఎంజాయ్ చెయ్యి. నువ్వు సంపాదించుకొని ఎంజాయ్ చెయ్యి. హ్మ్. ఓకే. అమ్మ, నాన్న డబ్బుతో ఎంజాయ్ చేసి లాభం లేదు. కానీ ఒకటి మర్చిపోవద్దు స్టూడెంట్స్. నువ్విక్కడికి ప్రపంచం మీదకొచ్చావంటే కారణము, ఆ దేవుడు డైరెక్ట్‌గా పంపలేక, దేవుని రూపంలో మీ అమ్మ, నాన్న ఇచ్చాడు. అబ్బా! ఆ అమ్మ, నాన్న అనే దేవుని సరిగ్గా చూసుకో. అమ్మ, నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వు. అమ్మ, నాన్న గౌరవం ఇవ్వాలి. తెలిసి తెలియక ఏదో అంటారు. నువ్వు ఎదురు తిరగొద్దు. కాళ్ళకి నమస్కారం పెట్టి ఇంట్లో నుంచి బయటికెళ్ళు. ఎందుకు సక్సెస్ కాదో నేను చూపిస్తాను. ఇంటర్వ్యూకెళ్ళే ముందు కాళ్ళకి నమస్కారం పెట్టెళ్ళు. అమ్మ దేవుడు కిందకి రాలేదమ్మా. రాడు. రాలేకనే అమ్మ, నాన్న వచ్చారు. ఆళ్ళకి నమస్కారం పెట్టండి. రెస్పెక్ట్ అండి. "అమ్మా! నీకేం తెలవదమ్మా" పిచ్చోడా అనుకుంటది అంతే. ఓకే. అలా అనకుంటే గౌరవం ఇచ్చే వాళ్ళు బాగుపడతారు. నంబర్ 1 గాడ్. నంబర్ 2 గాడ్ ఈజ్ పేరెంట్స్. నంబర్ 3 గాడ్ ఈజ్ టీచర్స్, హ్మ్. గురుస్. వాళ్ళని నమ్ము. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు. నిక్‌నేమ్స్ పెట్టొద్దు వాళ్ళకు. లావు టీచర్, బక్క టీచర్, సన్న టీచర్, నల్ల టీచర్, పొట్టి టీచర్. పురుగుల పడతావు జాగ్రత్త. అలా హ్మ్. అనొద్దు. టీచర్‌లు ఎందుకంటే గొంతు జించుకొని అరిచి వాళ్ళ జ్ఞానం పంచుతా ఉంటారు. ఇంకో లాస్ట్ గాడ్ చెప్పాలా? హ్మ్. ఇది ఎవరు చెప్పరు. హ్మ్. యువర్ ఫ్రెండ్స్ ఆల్సో గాడ్. ఫ్రెండ్స్ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే నీ కష్టాలుంటే దగ్గర నిలబడేది వాడే. ఓకే. నీ కష్టము, ఇబ్బంది ఉంటే పట్టించుకునేది వాడే. నిన్ను విమర్శించేది వాడే. నీ బర్త్‌డే నాడు బంప్స్ కొట్టేది వాడే. హ్మ్. పట్టించుకునేది వాడే. చేసేది వాడే కాబట్టి ఫ్రెండ్స్ కూడా గాడ్స్. రైట్. అటువంటి ఫ్రెండ్స్‌ని పెంచుకోండి. అటువంటి ఫ్రెండ్స్‌ను సంపాదించుకోండి. మంచి ఫ్రెండ్స్ ఉంటే వదిలిపెట్టకండి. మంచి ఫ్రెండ్స్‌ని దూరం కొట్టినా బతిమిలాడి వాళ్ళని ఫ్రెండ్‌షిప్ చేసుకోండి. చెడ్డ ఫ్రెండ్స్ ఇస్తే రూ. 5 ఇచ్చి వదిలిపెట్టుకోండి. హ్మ్. లేదా చెడ్డ ఫ్రెండ్స్‌ని వదిలిపెట్టడం ఇష్టం లేకుండా చెడ్డ ఫ్రెండ్స్‌ని మంచి ఫ్రెండ్స్‌గా మార్చుకోండి. వావ్! మంచి అలవాట్లు పెంచుకోండి. ప్రపంచంలో నీ
తోటి ఫైనల్ నిలబడేది ఎవరు తెలుసా? నీ భార్య గాదు, నీ పిల్లలు గాదు, నీ ఫ్రెండే. కాబట్టి అటువంటి ఫ్రెండ్స్‌ని సంపాదించుకోండి. గాడ్, పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. దే ఆర్ ఆల్ గాడ్స్. ఇంకా అమేజింగ్. కరెక్ట్ గాడ్ అంటే నీకు ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చేవాడు కూడా గాడే. అవును. అవును. కదా! సో, ఈ భగవంతుడిని సరిగ్గా చూసుకోండి. అన్నీ బావుంటదని స్టూడెంట్స్‌కు నేను చెప్పదలుచుకున్నా. రైట్. ఒకప్పుడు స్టూడెంట్ కావండి. స్టూడెంట్స్ చెప్తూ ఐ థింక్ ఐ మట్ హావ్ ట్రైన్డ్ మోర్ దెన్ 1,00,00,000 స్టూడెంట్స్ నా లైఫ్‌లో. అమేజింగ్. కాబట్టి చెప్తున్నాను. అలా బాగుపడ్డ వాళ్ళున్నారు. బాగుపడని వాళ్ళున్నారు. వినిపోయిన వాళ్ళున్నారు. మంచిగైన వాళ్ళున్నారు. ఆ మంచిగైన వాళ్ళ గురించి చెప్తున్నాను. హ్మ్. నాలో గూడా ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాగేశ్వరరావు గారు. థాంక్ యూ సో మచ్ ఫర్ ఓకే యూర్ టైమ్. లిఖిత. ఆల్ ది చాలా బెస్ట్. మంది ఈ వీడియో చూసి చాలా ఇన్‌స్పైర్ అవుతారు. ఎస్పెషల్లీ ఫెయిల్యూర్స్‌లో యాహ్! ఎదుర్కొంటున్న వారు గాని, లైఫ్ ఈజ్ ఎ లాట్ అబౌట్ సంథింగ్ మోర్ ఉంది. ఫెయిల్యూర్స్ రావాలని కోరుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. ఫెయిల్యూర్స్ ఈస్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని. యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. గుడ్ లక్. ఆల్ ది రైట్. బెస్ట్. ఇది మరి ఇంపాక్ట్ ఫౌండర్ మనతో పాటు మాట్లాడిన విషయాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి గదా! ఇలాంటి చెప్పేవాళ్ళు గూడా చాలా అరుదుగా ఉంటారు. మరి మీకు నచ్చిందని ఆశిస్తూ స్టే ట్యూన్ టు సాక్షి టీవీ ఎడ్యుకేషన్. నేను లిఖిత సైనింగ్ ఆఫ్.